ప్రభువు మనల్ని ప్రేమించి మన జీవితంలో ఆయన మరొక ప్రభుదినం ప్రసాదించినందుకు ఆయనకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మనం ఆరాధన పరిచర్లోనికి ప్రవేశించక ముందు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మరొక ప్రభుదినంలో మేము ప్రవేశించి నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవగల మా తండ్రి, మీరు గొప్ప దేవుడు, ఆకాశమందు పరలోకమందున్న దేవుడు తండ్రి, దేవదూతల చేత ఎల్లప్పుడూ ఆరాధించబడే దేవుడు తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వంతర్యామి అయిన దేవుడు తండ్రి, సర్వజ్ఞానం కలిగిన దేవుడు. మీరు మమ్మల్ని ప్రేమించారు, మా కొరకై ఈ లోకమునికి వచ్చారు. మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడు మాకు బదులుగా శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. మీరు కాల్చిన అమూల్యమైన రక్తం ద్వారా మాకిచ్చిన పాప క్షమాపణకై నిత్య జీవరంకే వందనాలు తండ్రి. నరకం నుంచి, అగ్నిగుండం నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించినందుకు వందనాలు. మా పాపములన్నిటినీ మేము ఒప్పుకున్నప్పుడు మీ శిలువ రక్తంలో కడిగి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకే వందనాలు. పడమటికి తూర్పుకి ఎంత దూరమో అంత దూరం మా అతిక్రమణలు మా నుండి దూరపరిచినందుకే వందనాలు. మమ్మల్ని మీ కుమారులుగా అంగీకరించినందుకు, స్వీకరించినందుకు వందనాలు. మమ్మల్ని రాజులుగాను అనేకుల కొరకు విజ్ఞాపన చేసి యాజకులుగా చేశారు. ఏర్పరచబడిన వంశముగా తండ్రి మమ్మల్ని ఉంచారు. జీవగల మా తండ్రి, మీ సొత్తుగా స్వకీయ సాంపత్యంగా మమ్మల్ని చేశారు తండ్రి. మమ్మల్ని ఈ లోకంలో మీరు మీ జత పని వారిగా, తోడి పని వారిగా, రాయబారులుగా, సాక్షులుగా ఉంచారు. నీ వాక్యం మా పాదములకు దీపంగా, మా త్రోవులకు వెలుగుగా ఇచ్చారు. పరిశుద్ధాత్మని మాకు సంచకరువుగా తండ్రి మమ్మల్ని నడిపించువాడుగా, బోధించువాడుగా, ఆదరించువాడుగా మీరు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకిచ్చిన సంఘము సహవాసముకే వందనాలు. అపోస్తుల బోధ సహవాసము రెట్టె విరిచట్టులో తండ్రి ప్రార్థించట్లో నిత్యం ఎడతెగక ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నూతన యెరూషలేము ప్రార్థనా మందిరంకే వందనాలు. మీరు స్థాపించి బేగంపేటలో ఇంతవరకు కాపాడి భద్రపరిచారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ వచ్చినందుకు వందనాలు. కీర్తనలు 2:8 నన్ను అడుగుము జన్మను స్వాస్థ్యముగాను భూమిని దిగంతంలో వరకు సొత్తుగా ఇస్తామని చెప్పి మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. యెషయా 27:3 ప్రకారం యెహోవాను నేను దాన్ని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషం నేను కట్టుచున్నాను, ఎవడు దానికి రాకుండా దివారాత్రం కాపాడుచున్నానని వాగ్దానం ఇచ్చి మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. జకరియా 2:5 ఈ సంవత్సర వాగ్దానంకి వందనాలు. దాని చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉందును, దాని మధ్యన నివాసినే మహిమకు కారణమవుతుందని చెప్పి ప్రభు ఇంతవరకు నెరవేర్చారు. ఇక మీదటి కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. జీవగల మా తండ్రి, ఈరోజు ఆన్లైన్ ఆరాధన పరిచయం కొరకై ఎందరైతే కుటుంబాలతో కలిసి కూర్చోగలిగారో వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా మిగిలిన వారు కూడా కూర్చోవడానికి మీరు సహాయం చేయండి. ఈ ఆరాధన పరిచయను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి విశ్వాసం ద్వారా మీ అమూల్య రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకొనిచున్నాం తండ్రి. మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా చేయండి. జీవగల మా ప్రభు, నేను ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా మమ్మల్ని తండ్రి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అయోగ్య దాసు నన్ను కూడా మీరు సెలవు చాటు మరుగు చేయండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవుని భయంతో మేమందరం కూర్చోవడానికి సహాయం చేయండి. పాడే పాటలను ఆశీర్వదించండి. ఆరాధన వాక్యం దయచేసి మీ దాసుని అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన సమయం కూడా మాకు దీవెనకరంగా చేయండి. తర్వాత బలలో పాలు పొందే సమయం కూడా మాకు దీవెనకరంగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. అయోగ్య నిష్పేషకమైన దాసుని మీరు సెలవు చాటు మరుగు చేసి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. జీవగల మా తండ్రి, అలాగే మా ప్రతి ఆత్మీయ అవసరాలు తండ్రి మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం. కావలసిన హెచ్చరిక, ఆదరణ, క్షేమాభివృద్ధి కలిగించే వాక్యం మాకు దయచేయండి. అలాగే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. దృశ్య అదృశ్యమైన చీకటి శక్తుల ప్రభావం నుంచి తప్పించండి. శిలువ వేయబడిన యేసు ప్రభువుని తప్ప, తిరిగి లేచిన యేసు ప్రభువుని తప్ప మరెవరిని మేము చూడకుండా సహాయం చేయండి. మా సమయమును, మా తలంపులను స్వాధీనపరచుకోండి. ఈ రాజరికం కింద, ప్రభుత్వం కింద, అధికారం కింద మమ్మల్ని ఉంచండి. మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన శక్తి గల నామంలోనే స్తుతించి ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సియోను గీతాల పాట పుస్తకంలో నుంచి 157వ పాట పాడుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి అనే పాట. ప్రేమ నమ్మకము గల
గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగ సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. త్యాగ సహిత ప్రేమ రూపి నెరవేర్చే తన నిబంధనను. త్యాగ సహిత ప్రేమ రూపి నెరవేర్చే తన నిబంధనను. మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించెను. మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించెను. మనలను ప్రేమించెను. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగ సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. శాశ్వత ప్రేమ చూపించెను. సిలువపై రుజువు గావించెను. శాశ్వత ప్రేమ చూపించెను. సిలువపై రుజువు గావించెను. తన రక్తముతో పాపులనెల్ల శుద్ధుల చేసెనుగా. తన రక్తముతో పాపులనెల్ల శుద్ధుల చేసెనుగా. శుద్ధుల చేసెనుగా. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగ సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. తండ్రి వలెనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను. తండ్రి వలెనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను. ఎవరు పాపము ఒప్పుకొందురో వారిని క్షమించును. ఎవరు పాపము ఒప్పుకొందురో వారిని క్షమించును. వారిని క్షమించును. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగ సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. మా జీవితముల మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా. మా జీవితముల మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా. తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను. తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను. స్వాస్థ్యము దయచేసెను. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగ సిలువపై
శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతము. ఆత్మా శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. ఎల్లప్పుడూ ప్రభుకే. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపం కడుగా సిలువపై అర్పించేను. సిలువపై అర్పించేను. పాట పాడుకుందాం. 168వ పాట దూత గణములెల్లా ఆరాధించరిగా అనే పాట పాడదాం. 168 సియోను గీతాల నుంచి 168వ పాట. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహపరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. ఇహపరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో, దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము. చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూసే నిరీక్షణ నాకు సగితివి. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూసే నిరీక్షణ నాకు సగితివి. వెన్నుగాని పరిశుద్ధతను సగిన దేవా, వెన్నుగాను పరిశుద్ధతను సగిన దేవా. ఘనముగాను పొగడెదను పావన ప్రభువా, ఘనముగాను పొగడెదను పావన ప్రభువా. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పాపముతో పతనమై నా దేహమును పరిశుద్ధాలయముగా చేసుకొంటివి. పాపముతో
స్వాస్థ్యమునకు నన్ను పిలిచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నీ రక్తము చేత నాకు కలిగించితివి, నిర్భయముగాను పరిశుద్ధ స్థలములో. నీ రక్తము చేత నాకు కలిగించితివి, నిర్భయముగాను పరిశుద్ధ స్థలములో. ప్రవేశింపచేసి ఉన్న ప్రియ యేసువా, ప్రవేశింపచేసి ఉన్న ప్రియ యేసువా, పూజించెద నిన్ను నాదు జీవితమంతా. పూజించెద నిన్ను నాదు జీవితమంతా. గగనములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. గగనములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పరలోకపు తండ్రిని పరిపూర్ణుడవు, పరిపూర్ణత యందు నన్ను నడిపించితివి. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణత యందు నన్ను నడిపించితివి. సమస్తమును చేయుటకు బలపరచితివి, సమస్తమును చేయుటకు బలపరచితివి. సమాధానకర్త నీకే వందన స్తుతులు, సమాధానకర్త నీకే వందన స్తుతులు. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహపరములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి. ఇహపరములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి. గగనములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. గగనములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఆరాధన వర్తమానం విందాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆరాధనలో ప్రవేశించక ముందు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలు ధ్యానిద్దాం. మీరు కూడా బైబిల్స్ తెరిచి నాతో పాటు చదవాలని ఆశిస్తున్నాను. ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలోంచి చదువుకుందాము. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. 2వ వచనము యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలోంచి చదువుకుందాము. మీరు కూడా చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనము. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఇది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకుంటున్నాడు. అలాగే 3వ వచనము కీర్తనలు 66వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాము. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను ఆరాధన యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్షిప్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. దేవుని ఆరాధన అనేది
క్రైస్తవుని జీవితంలో అతి ముఖ్యమైన భాగం అని మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు అన్నిటికంటే దేవుడు అతి ఎక్కువగా ఇష్టపడే విషయము ఆరాధన. ఇందాక మనం చదువుకున్న వాక్యాల ప్రకారం మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15లో ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము, ఎ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ లిప్స్ దట్ ఓపెన్లీ ప్రొఫెస్ హిస్ నేమ్ అని చెప్పబడింది. అలాగే యోహాను సువార్త 4:23లో మనం చదువుకున్నాము, ఆత్మతోను సత్యంతోను ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ యు మస్ట్ వర్షిప్ ద గాడ్ అని చెప్పబడింది. కీర్తనలో 66:4లో మనం చూసుకున్నాము, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును, ఆల్ ద ఎర్త్ బౌస్ డౌన్ టు యూ, దే సింగ్ ప్రైజ్ టు యూ అని చెప్పబడింది. ఈ 3 వచనాలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ వరల్డ్ హిస్టరీ, ప్రపంచ చరిత్ర అంతా ఒక గొప్ప లక్ష్యం వైపు కదులుతుంది అని మనకు తెలిసిన విషయమే. భూమి ప్రజలందరూ దేవుణ్ణి గొప్పగా ఆరాధించే దిశగా జరుగుతుంది. మనం కనుక గమనిస్తే ప్రస్తుతం పరలోకంలో ఏం జరుగుతుంది, రెండో రాకడ తర్వాత ఏం జరుగుతుంది, 1000 ఏళ్ల పరిపాలన అప్పుడు ఏం జరుగుతుంది అని కనుక మనం బైబిల్ చదివేటప్పుడు ఆసక్తిగా గమనిస్తే ఒక విషయం మనకు తెలుస్తుంది, ఏంటంటే ఆరాధన, we are all going to worship God ultimately. That is our ultimate goal. దానినే, ఈ ఆరాధనే, ఈ వర్షిప్ నే దేవుడు బాగా ఇష్టపడతాడు అని మనం గమనిస్తాం. టు అండర్స్టాండ్ ఇట్ బెటర్, లెట్ us read Revelations chapter 5 verse 11. అది అర్థం చేసుకోవడం కొరకు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చదవాలని కోరుకుంటున్నాను. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. ఇంగ్లీష్ లో చెప్పబడింది, ఏంజల్స్ నంబరింగ్ thousands upon thousands, 10,000s upon 10,000s were singing with a loud voice, saying, worthy is the Lamb to receive the power, wealth, wisdom, strength, honor, glory and praise అని చెప్పబడింది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, వర్షిప్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ద ట్రూ క్రిస్టియన్స్ హూ యాంటిసిపేట్, మనం దేవుని సముఖంలో పరలోకం వెళ్తామని అనుకునే మన క్రిస్టియన్స్ కి ఈ వర్షిప్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని చెప్పదలుచుకున్నాను. అందువల్ల మనం ఈ వర్షిప్ ని క్యాజువల్ గా కానీ, ఒక ఫార్మాలిటీగా కానీ, లేదంటే ఒక ట్రెడిషన్ గా కానీ అప్రోచ్ అవ్వకూడదు. చాలా భయభక్తులతో అప్రోచ్ అవ్వాలని నేను మీకు రిమైండ్ చేయదలుచుకున్నాను. అయితే ఈ సమయంలో నేను ఒక చిన్న టెస్ట్ మనీ చెప్పదలుచుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా భక్సింగ్ ఫెలోషిప్ లోనే పెరిగాను. ముఖ్యంగా తెనాలి బరాకా చర్చికి వెళ్తూ ఉండేవాడిని. ఆ సమయంలో నేను ఒకటి గమనించాను, ఏంటంటే సండే సర్వీస్ లో వర్షిప్ సర్వీస్ అంటూ ఒక స్పెషల్ టైం కేటాయించబడింది. ఈ వర్షిప్ సర్వీస్ లో మనం వర్షిప్ సాంగ్స్ పాడతాము, వర్షిప్ మెసేజ్ వింటాము. వచ్చిన విశ్వాసులందరూ, ప్రజలందరి సముఖంలో, దేవుని సముఖంలో, చర్చిలో గట్టిగా నోరు తెరచి, ఇందాక మనం చదువుకున్న జిహ్వా ఫలము అర్పించుము అన్నాడు, ఫ్రూట్ ఆఫ్ లిప్స్ అన్నట్టుగా మనం గట్టిగా నోరు తెరిచి ఆరాధిస్తాం. అయితే ఆ సమయంలో నేను చిన్నవాడిని అయి ఉండటం వల్ల నాకు ఆ వర్షిప్ యొక్క ప్రాముఖ్యత తెలియక అవకాశాన్ని నేను ఉపయోగించుకోలేకపోయాను. ఆ తర్వాత నేను పెద్ద చదువులకు వెళ్ళిపోయాను. గత 25 సంవత్సరాల్లో రకరకాల విదేశాల్లో పనిచేస్తూ వచ్చాను. అయితే ఈ వర్షిప్ యొక్క ప్రాముఖ్యత నేను తెలుసుకునే సమయానికి ఆ స్పెషల్ వర్షిప్ సర్వీస్ ని నేను కోల్పోయాను. ఎందుకంటే మీరు గమనిస్తే బక్సింగ్ ఫెలోషిప్ లో తప్ప ఇండియాలో ఇతర చర్చిల్లో కానీ, ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల్లో చర్చిల్లో కానీ ఈ వర్షిప్ సర్వీస్ కి అంత ప్రాముఖ్యత ఇవ్వబడలేదు. జస్ట్ పాటలు పాడటమే వర్షిప్ గా భావిస్తారు. అయితే మనకి ఇప్పుడు పరలోకంలో దేవదూతలు చేసేది వర్షిప్ అయినప్పుడు, మన అల్టిమేట్ గోల్ మళ్ళా మనం పరలోకంలోకి వెళ్ళినప్పుడు, లేదా దేవుని 1000 ఏళ్ల పాలనలో మనం చేసేది వర్షిప్ అయినప్పుడు, వై డోంట్ చర్చెస్ గివ్ ద సేమ్ ఇంపార్టెన్స్ టు ద వర్షిప్? ఎందుకు ఈ వర్షిప్ ఇంత ప్రాముఖ్యత మిగతా చర్చిలు ఇవ్వవని నేను చాలా ఆశ్చర్యపోతాను. అది నేను ఆలోచించినప్పుడు భక్సింగ్ గారు దేవుడికి ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు. భక్సింగ్ గారు స్పెషల్ గా ఈ వర్షిప్ సర్వీస్ ని క్రియేట్ చేసి మనందరికీ ఆ వర్షిప్ లో పాల్గొనడానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడని
నేను ఎప్పుడు తలుస్తూ ఉంటాను. అయితే మనము బక్సింగ్ ఫెలోషిప్ పెరిగిన మనకి ఈ వర్షిప్ యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇవాళ నేను కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేసి ఆ ఆరాధన యొక్క ప్రాముఖ్యతని మీకు రిమైండ్ చేయదలుచుకున్నాను. ముందుగా లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ వర్షిప్. ఈ ఆరాధన అంటే ఏంటి అనేది మీకు అందరికి తెలిసిన విషయమే, అయినా కూడా రిమైండ్ చేయదలుచుకున్నాను. దేవుని ఆరాధన ద్వారా మనం ఆయనతో ఒక ఆధ్యాత్మిక సంబంధాన్ని, ఒక ఆధ్యాత్మిక సాన్నిహిత్యాన్ని, స్పిరిచువల్ ఇంటిమసీ అంటారు ఇంగ్లీష్లో, మనం దేవునితో ఏర్పాటు చేసుకుంటాం. పరిశుభ్రమైన హృదయంతో, విత్ ఎ క్లీన్ హార్ట్, స్వచ్ఛమైన మనసుతో, విత్ ఎ ప్యూర్ మైండ్ మనం దేవుణ్ణి నిజాయితీగా ఆరాధించినప్పుడు దేవుని ఉనికిని, దేవుని ప్రభావాన్ని మన జీవితంలో మనము గమనించడం ప్రారంభిస్తాం. యూ స్టార్ట్ ఫీలింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. అలాగే ఆరాధన అంటే దేవుని ఎడల విపరీతమైన ప్రేమ కలిగి ఉండడం మరియు గొప్ప సమర్పణతో దేవుని గౌరవించడం. ఎక్స్ట్రావిగెంట్ లవ్ అండ్ ఎక్స్ట్రీమ్ సబ్మిషన్ టు గాడ్ ఈస్ ద ట్రూ వర్షిప్ అని చెప్పబడింది. అలాగే మన జీవితంలో దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి, ద ప్రయారిటీ యూ గివ్ టు గాడ్ ఇన్ యువర్ లైఫ్, దాన్ని బట్టి మన వర్షిప్ యొక్క విలువ ఆధారపడి ఉంటుంది అని చెప్పబడింది. ఈ సమయంలో మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప మహాత్యం గలవాడు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, చాలా అవసరమైన విషయము. మనందరికి దేవుని గొప్పతనం తెలుసుకోవాలంటే మనం మొట్టమొదటిగా ఆయన చేసిన సృష్టిని గమనించాలి. ఆయన చేసిన, మనందరికీ తెలుసు, యేసు ప్రభు ఈ మొత్తం కాస్మోస్ ని సృష్టించాడు. దాంట్లో మనుషుల్ని, మన ఎర్త్ మీద మనుషుల్ని, జంతువుల్ని, పక్షుల్ని, చెట్లని అన్నిటినీ సృష్టించాడని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ యూనివర్స్ గురించి మనం ఆలోచించినప్పుడు మనం ఎక్కువగా ఏమనుకుంటామంటే, ఎక్కువ మంది ఏమనుకుంటారంటే, మనకు కనపడే సూర్యుడు, చంద్రుడు, 7 గ్రహాలు లేదా కోట్ల కొలది నక్షత్రాలు ఇదే యూనివర్స్ అని మనం అనుకుంటాం. అయితే ఆ సూర్యుడు, 7 గ్రహాలు వీటన్నిటిని కలిపి ఒక గెలాక్సీ అంటారు. ఇలాంటి గెలాక్సీలు యూనివర్స్లో కొన్ని బిలియన్స్, కోట్ల కొలది ఉన్నాయని చెప్పబడింది. ఈ ఒక్క సూర్యుడి చుట్టూ ఉన్న గ్రహాల చుట్టూ తిరిగి రావడానికే మొత్తం 200 మిలియన్ సంవత్సరాలు పడుతుంది మానవుడికి అని చెప్పబడింది. అలాంటిది యూనివర్స్ ఎంటైర్ కాస్మోస్ ని చుట్టూ తిరిగి రావాలంటే ఎంత సమయం పడుతుంది అనేది సైంటిస్టులు క్యాలిక్యులేట్ చేయలేరు, కంప్యూటర్లు కూడా క్యాలిక్యులేట్ చేయలేరు. దేవుడు చేసిన సృష్టి అంత మహా గొప్పది. అయితే ఈ సమయంలో ఒక సైంటిస్ట్ చెప్పిన మాటను గుర్తు చేయదలుచుకున్నాను. ఐన్స్టీన్ అనే ఆయన, మీకు అందరికీ తెలుసు, ఐన్స్టీన్ అనే సైంటిస్టు థియరీ ఆఫ్ రిలేటివిటీని కనుక్కున్నాడు. దాని ద్వారా ఆటం బాంబును కూడా కనుక్కున్నాడు. ఆయన ఈ విశ్వం గురించి స్టడీ చేసినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. ఇంత పెద్ద మహా గొప్ప విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఇంకెంత గొప్పవాడు, ఎంత గొప్ప మహాత్యం కలవాడు. ఆయన గురించి మనకి చాలా తక్కువ తెలుసు. ఇన్ఫాక్ట్ ఆయన రోజుల్లో చూసిన పాస్టర్ల గురించి చెప్తూ, వీళ్ళకి దే డోంట్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ద గాడ్, ఆ దేవుడి గొప్పతనాన్ని, ఆ మహాత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు కనుక అర్థం చేసుకుని ఉంటే, ఆయన నామాన్ని ఉచ్చరించేటప్పుడు, ఆయన నామాన్ని ఆరాధించేటప్పుడు ఒక నిర్దిష్ట గౌరవం, ఆశ్చర్యం, ఒక భయం, వినయ విధేయతలు కలిగి ఉండాలి. అవి నాకు వీళ్ళల్లో కనిపించట్లేదు. దే డోంట్ అండర్స్టాండ్ ద మైటీనెస్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద గాడ్ అని ఆయన చెప్పాడు. అయితే మనకి ఈ సైంటిస్టులే కాదు, మనకు బైబిల్లో కూడా చెప్పబడింది ఆయన సృష్టి ఎంత గొప్పది అని. మీరు కనుక గమనిస్తే యెషయా ప్రవక్త 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 25, 26 వచనాల్లో కనుక మీరు గమనిస్తే అక్కడ చెప్తాడు, గాడ్ సేస్, టు హూమ్ దెన్ విల్ యూ కంపేర్ మీ దట్ ఐ షుడ్ బి లైక్ హిమ్. నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అంటాడు. అక్కడ ఇంకా మనం కనుక చదివితే, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వాటిని ఎవడు సృజించిన అంటాడు. ఈజ్ టాకింగ్ అబౌట్ ద స్టార్స్. వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి ఏనను విడిచిపెట్టడు. నాట్ ఈవెన్ ఎ స్టార్ విల్ మూవ్ వితౌట్ హిస్ పర్మిషన్ అని ఐజయా ప్రవక్త మనకి దేవుని సృష్టి యొక్క గొప్పతనాన్ని గురించి గుర్తు చేస్తున్నాడు. అలాగే యోబు ప్రవక్త కూడా యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ ఆయన చెప్తాడు, ఇవి ఆయన కార్యంలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినపడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా.
గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనా దాన్ని గ్రహింపగలవాడెవడు అంటాడు. సో మనకు వినపడేది ఒక చిన్న గుసగుసలాంటిదే. మనం వీఆర్ ఓన్లీ సీయింగ్ ద టిప్ ఆఫ్ ద యూనివర్స్ అని ఆయన మనకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ నేను మీకు గుర్తు చేయదలుచుకుంది ఏంటంటే, మన దేవుడు అత్యంత శక్తివంతమైన దేవుడు, ఆది అంతం లేనివాడు. ఈజ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా. కాబట్టి మనం ఆయన ఆరాధించేటప్పుడు ఆయన ఎడల మనకి ఒక గొప్ప విస్మయము, గౌరవము కలిగి ఉండాలి. ఇంగ్లీష్లో యూ షుడ్ హ్యావ్ ఆ అండ్ రివరెన్స్ టు ద గాడ్ అని చెప్పబడింది. ఈ సమయంలో మరొక కొన్ని పాయింట్ల ద్వారా వర్షిప్ యొక్క ప్రాముఖ్యతని మీకు గుర్తు చేయదలుచుకున్నాను. దేవుని హృదయంలో తన మహిమ యొక్క ఆధిపత్యానికి ప్రత్యర్థులు లేరు. దేర్ ఇస్ నో రైవల్ ఫర్ ద సుప్రీమసీ ఆఫ్ ద గాడ్స్ గ్లోరీ అని చెప్పబడింది. ప్రపంచమంతా తన ఎడల అత్యంత మక్కువగా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ప్రపంచంలోని అన్ని దేశాలు తనని ఆరాధించాలని కోరుకుంటాడు. కీర్తనలు 117 గమనిస్తే ఇంగ్లీష్లో చెప్తాడు, ప్రైజ్ ద లార్డ్ ఆల్ నేషన్స్, ఎక్స్టాల్ హిమ్ ఆల్ పీపుల్ అంటాడు. అన్ని దేశాల్లో ఆయన ఆరాధించాలి, ప్రజలందరూ ఆయన్ని హెచ్చించాలి అని కోరుకుంటాడు. అలాగే మనం నిర్గమాకాండంలో గమనిస్తాము, దేవుడు తన నామం నిమిత్తము రోషము గలవాడు అని చూస్తాం. 34వ అధ్యాయము నిర్గమాకాండము 14వ వచనంలో ఆయన రోషము గల దేవుడు అని చెప్తాడు. యూ కెనాట్ టేక్ హిస్ నేమ్ క్యాజువల్లీ. వర్షిప్ చేసేటప్పుడు కానీ, ఆయన నామాన్ని ఉచ్చరించేటప్పుడు కానీ, యూ కెనాట్ టేక్ హిస్ నేమ్ క్యాజువల్లీ, యూ కెనాట్ ప్రొఫేన్ హిస్ నేమ్. ఆయన నా పేరుని అపవిత్రపరచకూడదని మనకి ఇన్ఫాక్ట్ ఇది ఐజియా ప్రవక్త యెషయా గ్రంథం 48వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో చాలా క్లియర్ గా చెప్తాడు, నా నిమిత్తమే అలాగు చేసేదను, నేను నా యాంకర్ ని కంట్రోల్ చేసుకుంటున్నానని చెప్తాడు దేవుడు ఇక్కడ. నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా అంటాడు. నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను అంటాడు. ఇంగ్లీష్ లో ఫర్ మై సేక్, మై ఓన్ సేక్ ఐ డూ ఇట్, ఐ కంట్రోల్ మై యాంగర్ ఫర్ మై ఓన్ సేక్ అంటాడు. ఫర్ హౌ షుడ్ మై నేమ్ బి ప్రొఫైన్డ్ అని అంటాడు. సో దేవుడు అంత రోషం గల దేవుడు. అలాగే దేవుడు హీ ఆల్సో వాంట్స్ వర్షిప్పర్స్ ఫ్రమ్ ఎవ్రీ ట్రైబ్, ఎవ్రీ టంగ్, ఎవ్రీ పీపుల్ అండ్ ఎవ్రీ నేషన్. తెలుగులో ప్రతి తెగ, మరి నాలుక, మరియు ప్రజలు, ప్రతి దేశం నుండి తనని ఆరాధించాలని దేవుడు కోరుకుంటాడని మనము బైబిల్లో చదువుకున్నాము. అయితే ఈ సమయంలో హౌ టు వర్షిప్ గాడ్, దేవుడిని ఎలా ఆరాధించాలి అనే విషయము మనం ఒకసారి క్విక్గా గమనిద్దాం. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, వర్షిప్ గాడ్ విత్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 28లో కనుక గమనిస్తే, అక్కడ వాళ్ళు ఎలా వర్షిప్ చేస్తున్నారని కనుక మనం గమనిస్తే, సర్వ సమాజము ఆరాధించుచుండెను, గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి అని ఇక్కడ చూస్తాం. దే ఆర్ యూజింగ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. అయితే గాడ్ లైక్స్ ద ఎనర్జీ అండ్ ద ఇంటెన్సిటీ అండ్ ద ప్యూరిటీ ఆఫ్ ద వర్షిప్ త్రూ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా చేసే ఆరాధన, దానిలో ఉన్న శక్తిని, తీవ్రతని, స్వచ్ఛతని దేవుడు ఇష్టపడతాడు అని చెప్పబడింది. అలాగే రెండవదిగా వర్షిప్ విత్ అవర్ ఫిజికల్ పోస్చర్. మనము మన బాడీ లాంగ్వేజ్ దేవుడికి చాలా ఇంపార్టెంట్ మనం వర్షిప్ చేసేటప్పుడు. ఇన్ఫాక్ట్ కీర్తనలు 95వ అధ్యాయము 6 నుంచి 7 వచనాల్లో కనుక మనం గమనిస్తే అక్కడ చెప్తాడు, రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము అని చెప్తాడు ఇక్కడ. ఇంగ్లీష్ లో లెట్ us kneel before the Lord our maker అని చెప్తాడు. మనందరికి తెలిసిన విషయమే, భగత్ సింగ్ గారు చనిపోయే వరకు కూడా ఎంత అనారోగ్యంలో ఉన్నా కూడా ఎప్పుడూ కూడా మోకరించి ప్రార్థించేవాడని మనందరికీ తెలిసిన విషయం. అందువల్లనే ఆయన వాక్యము ప్రపంచం అంతగా సఫలీకృతం అయ్యింది. ఈ సమయంలో ఒక ఇద్దరు ఎవాంజలిస్టులు కూడా గుర్తు చేయదలుచుకున్నాను. ఒక ఆయన బిల్లీ గ్రామ్ గారు, రెండు ఆయన జాన్ వెస్లీ గారు. వీళ్ళిద్దరూ కూడా భగత్ సింగ్ గారు లాగానే ఎప్పుడు మోకరించి ప్రార్థించేవారని పుస్తకాల్లో చెప్పబడింది. ఈ జాన్ వెస్లీ గారి హౌస్ ని ఒక మ్యూజియం గా మార్చారు లండన్ లో. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ బెడ్రూమ్ లో ఆయన బెడ్ పక్కన నేల మీద చెక్క ఫ్లోర్, ఆ నేల మీద 2 గుంటలు పడి ఉంటాయి. అది టూరిస్ట్ గైడ్ ని అడిగితే ఈ గుంటలు ఏంటంటే ఆయన ఎప్పుడు అక్కడ మోకరించేవాడు, అందువల్ల ఆ చెక్క అరిగిపోయి అక్కడ అలాంటి గుంట ఏర్పడింది అనేది చెప్తారు మీకు. సో
దేవుడికి మన బాడీ లాంగ్వేజ్, వర్షిప్ చేసేటప్పుడు బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇందాక మనం చదువుకున్నట్టు వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్, ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలని ఇందాక మనము యోహాను గ్రంథము 4వ అధ్యాయంలో 23 నుంచి 24 వచనాల్లో మనం గమనించారు. ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకుందంటే వర్షిప్ విత్ అవర్ లైఫ్. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో కనుక మనం గమనిస్తే అక్కడ చెప్తాడు పౌలు, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అంటాడు. ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ హోలీ అండ్ ప్లీజింగ్ టు గాడ్ అంటాడు. ఇక్కడ మన పౌల్ రిమైండ్ చేస్తుంది ఏంటంటే, కీప్ అవే ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిన్, కీప్ యువర్ బాడీ ప్యూర్ అండ్ హోలీ అండ్ దెన్ వర్షిప్ ద గాడ్ అని పౌలు మనకి రిమైండ్ చేస్తున్నాడు. ఇంకో విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇందాకే మనం గమనించాము, వెన్ యూ వర్షిప్ గాడ్, వర్షిప్ విత్ ఆ అండ్ రివరెన్స్, వినయ విధేయతలు భయభక్తులతో దేవుడిని వర్షిప్ చేయాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనంలో మనం గమనిస్తాం. ఆ కృప కలిగి వినయము మరియు భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదమంటాడు. వర్షిప్ గాడ్ యాక్సెప్టబ్లీ విత్ రెవరెన్స్ అండ్ అని చెప్తాడు. కంక్లూషన్లో నేను చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించడాన్ని తేలిగ్గా తీసుకోవద్దు, ఒక ట్రెడిషన్గా తీసుకోవద్దు, క్యాజువల్గా అప్రోచ్ అవ్వద్దు, ఒక ఫార్మాలిటీగా తీసుకోకూడదు. చాలా సీరియస్నెస్ తోటి, భయభక్తులతోటి, వినయ విధేయతలతోటి దేవుణ్ణి వర్షిప్ చేయాలి. ఎందుకంటే అవర్ లార్డ్ ఈజ్ ఏ holy God, a majestic and a powerful God. We should worship him in the manner that he is worthy. మన దేవుడు పవిత్రుడు, గంభీరమైన వాడు, శక్తివంతమైన వాడు. ఆయనను యోగ్యమైన రీతిలో ఆరాధిద్దాం. గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి మీ గృహాల్లో ఈ ప్రోగ్రాం పాస్ చేసుకోండి. విన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని దయచేసి రక్షణ పొందిన వారు ఆరాధించండి. ఆరాధన అయిన తర్వాత కుటుంబంలోని వారందరూ మళ్ళీ తిరిగి ఆన్ చేసుకోండి. మళ్ళీ ఈ ప్రోగ్రాం ఫాలో కండి. మనందరం కలిసి ఆరాధించినట్లుగా మనం 199వ పాట ఆరాధనలకు యోగ్యుడు అనే పాట పాడుకుందాం. 199. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివినా రోగములన్, భరించితివినా వ్యసనములన్, భరించితివినా రోగములన్, భరించితివినా వ్యసనములన్, అరిగితివి
నాకై కలువరిని అరిగితివి నాకై కలువరికి పరిహారించితివి పాప శిక్షన్ పరిహారించితివి పాప శిక్షన్ ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు నా అతిక్రమములకై గాయపడి నా దోషములకై కొట్టబడి నా అతిక్రమములకై గాయపడి నా దోషములకై కొట్టబడి చిందిన సిలువా రక్తములో చిందిన సిలువా రక్తములో నా దారిద్ర్యము తొలగించితివి నా దారిద్ర్యము తొలగించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు నశించిన నన్ను వెదకితివి నశించిన నన్ను లేపితివి నశించిన నన్ను వెదకితివి నశించిన నన్ను లేపితివి నా శాపమును చూపించితివి నా శాపమును చూపించితివి నీ శాంతముతో క్షమించితివి నీ శాంతముతో క్షమించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతములకు పాత్రుడవు స్తుతి గీతములకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును మనసార నిన్నే కీర్తింతును మనసార నిన్నే కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు. బైబిల్ కోరస్ పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. మీ బైబిల్ పైకైతే ఈ పల్లవి పాడుకుందాం తెలుగు ఇంగ్లీష్లో. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మనము బల్లలో పాలు పొందక మునుపు దేవుని వాక్యంలో నుంచి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. 2 Corinthians 5th chapter verse 10 ఆల్ టుగెదర్ మనందరం కలిసి చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. మరొక భాగం చదువుకుందాం. 2వ తిమోతి 4వ అధ్యాయము 2 Timothy 4th chapter 7-8 వచనాలు మనం కలిసి చదువుకుందాం. 7 and 8. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని,
ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. మరొక భాగం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28, 29 వచనాలు కూడా కలిసి చదువుకుందాం. 1 Corinthians 11th chapter verses 28 and 29. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో ఇంతవరకు మీరు చేసిన సహాయంకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆత్మతో సత్యంతో ఆరాధన చేయగలిగిన ప్రజలకే వందనాలు. మీ బలలో పాలు పొందే ముందు దేవుని వాక్యాన్ని మేము చదువుకున్నాం తండ్రి. ఈ వాక్యమును మీరు ఆశీర్వదించండి, మాకు విరిచి పంచండి. యోగ్యముగా నీ బలను సమీపించుటకు మాకు సహాయం చేయండి. అయోగ్యుని నిష్ప్రయోజకమైన దాసుని మీరు సిలువ చాటును మరుగు చేయండి. మీ రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుని చూడగా మరొకసారి కడిగి పవిత్రపరచండి. పరిశుద్ధాత్మ ద్వారా మత్తయి 10:20, లూకా 12:12 ప్రకారం మీరే మాతో మాట్లాడండి. సమయమును మా తలంపులను స్వాధీనపరచుకోమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మనము కొన్ని వారాల కింద నుంచి 2 కొరింథీ 5:10లో ఉన్న క్రీస్తు న్యాయపీఠం యొక్క విశిష్టమైన అంశాల గురించి మనం ధ్యానించాము. లాస్ట్ టైం కూడా మనము చివరి వారాల్లో బహుమానాల గురించి ధ్యానిస్తూ వచ్చాము. దేవుడిచ్చే బహుమానాలు లేక కిరీటాలని మనం కాపాడుకోవాలి అని కూడా ప్రకటన 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ప్రకటన 3వ అధ్యాయం 11వ వచనంలో, నేను త్వరగా వస్తున్నాను, ఎవడునూ నీ కిరీటం అపహరించకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నామని దేవుడు హెచ్చరిక కూడా ఇస్తున్నాడు. సౌలు మొదటి ఇశ్రాయేలీయుల రాజు తన కిరీటాన్ని ఎలాగ పోగొట్టుకున్నాడో మనం చూసాము. బెన్యామీను గోత్రంలో నుంచి వచ్చిన ఆ రాజు. అయితే కొత్త నిబంధనలో అదే బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన సౌలు, తర్వాత పౌలుగా మార్చబడిన సౌలు తన కిరీటాన్ని ఎలా కాపాడుకున్నాడో ఆ సంగతి కూడా మనం చూస్తూ వచ్చాం. అందుకని 2 తిమోతి 4:8 ఆ మాట చదువుకున్నాం మనం. దేవుడు నా కొరకు నీతి కిరీటము ఆయన సిద్ధంగా ఉంచాడు అని చెప్పగలిగాడు ఆయన చనిపోయే ముందు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు కాబట్టి ఆయన కిరీటం పోలేదనే కొన్ని విషయాలు మనం చూసాము లాస్ట్ టైము. ఈసారి కూడా ఇంకా కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. అపోస్తలుల కార్యాల గ్రంథంలో నుంచి కొన్ని, తర్వాత పత్రికల్లో నుంచి కూడా తన జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘటనలు, సంఘటనలు, కొన్ని స్టేట్మెంట్స్ కూడా, వాటి ద్వారా ఆయన ఎలా కాపాడుకోగలిగాడో మనం చూడబోతున్నాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం Acts 13 మొదటి 4 వచనాలు నాతో కలిసి చదవండి. మీ బైబిల్లో చూసుకోండి. Acts 13. అంత్యోక్యలో ఉన్న సంఘములో బర్నబా, నీగేర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సిలుకైకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. మనం చదువుకున్న భాగంలో పౌలు, బర్నబాలు అంత్యోక్యలోని సంఘం ద్వారా మొదటి మిషనరీ జర్నీ కొరకై పంపబడేది మనం చూస్తున్నాం. Acts 13లో మొదటి భాగంలో. ఇంతవరకు వారు అంత్యోక్యలో ఉన్నారు. పౌలు కూడా ఉన్నాడు అంత్యోక్యలో, బర్నబా ఉన్నారు. 11వ అధ్యాయం 29వ వచనంలో యూదలో ఉన్న విశ్వాసులకు కరువు వచ్చింది కాబట్టి వారు సహాయాన్ని పంపారు. ఎవరితో పంపారు అంటే 30వ వచనం 11:30, అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దాన్ని పంపిరి.
సౌలు బర్నబా, లేకుంటే బర్నబా సౌలు వీరు ఏం చేస్తున్నారంటే ఈ సహాయం, ఆర్థిక సహాయం తీసుకుని యెరూషలేముకి వచ్చారు. 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం సంఘ ప్రార్థనను మనం చూస్తాం. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. సంఘం అతని కొరకు అత్యాసక్తిగా ప్రార్థించినప్పుడు పేతురు విడుదల చేయబడ్డాడు. తర్వాత హేరోదు చంపబడ్డాడు. దేవుని వాక్యం వ్యాపించింది అనే మాట తర్వాత 25వ వచనం చూడండి. 12:25 యాక్ట్స్ 25. బర్నబాయు సౌలును తన పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కను మారుపేరు గల యోహాను వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. కాబట్టి ఇక్కడ పౌలు బర్నబాలు వారికి అప్పగించబడిన పరిచర్య అంటే సహాయం తీసుకెళ్లి వారికి ఇవ్వటం, ఇచ్చేసి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. సో అంత్యకాలంలో వీరున్నారు. 13వ అధ్యాయంలో వారు పెద్దలు అక్కడ ప్రార్థన చేసి ఉపవాసం ఉండి వీరిని మొదటిసారిగా సువార్త ప్రయాణం కొరకై మిషనరీ జర్నీకి పంపిస్తున్నారు. ఇలా పంపించినప్పుడు వారిని పంపిరి, 3వ వచనం, పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారు అని కూడా రాశారు. కాబట్టి ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే తనకు దేవుని దర్శనం పొందినప్పటికీ తాను వాడబడే నిమిత్తమై వేచి ఉంటున్నాడు. సంఘంలో పెద్దలతో కలిసి ఆయన కూడా వేచి ఉన్నాడు. తొందరపడి ముందుగా వెళ్ళి నేను చేస్తాను అని చెప్పట్లేదు. నాకు ప్రభు కనపడ్డాడు కాబట్టి నేను ఏమైనా చేయగలను, ఎవరు నన్ను పంపనవసరం లేదు, ప్రభువే పంపిస్తాడు, అట్లా మాటలు కూడా చెప్పట్లేదు ఆయన. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే హీఈస్ సబ్మిసివ్ టు ద ఎల్డర్స్ ఇన్ యాంటియోక్. అంత్యోక్యలో ఉన్న పెద్దల యొక్క అధికారానికి లోబడుతున్నాడు. ఎవరు? పౌలు. అంత గొప్ప దైవజనుడు, దేవుని చూసిన వ్యక్తి. వారు వెళ్ళమని చెప్పేదాకా వెళ్ళట్లేదు. హీఈస్ వెయిటింగ్. ప్రియులారా, మనం కూడా అలాగే చాలాసార్లు మనం కూడా దేవుని సేవ చేయాలని ఎంతో ఆసక్తిని మనం కలిగి ఉంటాము. అది నిజమైన ఆసక్తి కావచ్చు. అయితే ఒక సంఘం ద్వారా సువార్త పని కొరకై పంపబడాలి. మనం ఒక సంఘమునకు మనం అతుకుబడి ఉండాలి. సంఘములో ఉన్న పెద్దలు వారు బలహీనులైనప్పటికీ కూడా వారి మాటకు మనం లోబడి ఉండాలి. మనకిష్టం వచ్చినట్టుగా మనం దేవుని పనిని చేయడానికి వీలు లేదు. హెబ్రీయులు రాసిన పత్రికలో పౌలు రాస్తున్నాడు. ఇదే పౌలు ఏ పెద్దలకైతే లోబడ్డాడో ఆయన 17వ వచనంలో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పు చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం కాబట్టి దుఃఖంతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి, లోబడవలసిందిగా చెప్తున్నాడు. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా 12వ వచనం చూడండి. 1 Thessalonians 5th chapter verse 12. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుతూ ప్రభునందు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేసి వారిని పనిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుచున్నాను. కాబట్టి పౌలు ఈ హెచ్చరికలు ఇస్తున్నాడు. తాను స్వయముగా పెద్దలకు లోబడేవాడుగా మనం చూస్తాం. దేవుడు వీరిని మనకు బుద్ధి చెప్పడానికి, మన సేవా పరిచర్య గురించి వారికి భారం ఇవ్వడానికి దేవుడు ఉంచాడు. మనలో ఉన్న తలాంతులు, దేవుని వరములు, వారు మనం సంఘంలో కలిసి మనం ప్రార్థన చేసేటప్పుడు మనల్ని గుర్తిస్తారు వారు. కాబట్టి తగిన సమయమందు మనల్ని వాడుకుంటాడు. ఆ సమయం కొరకు మనం తప్పక కనిపెట్టాలి, తొందరపడకూడదు. 1 పేతురు 5వ అధ్యాయంలో కూడా 5వ వచనంలో 1 Peter 5:5, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరు దీన మనసు అనే వస్త్రం ధరించుకోండి అని చెప్తున్నాడు. 6వ వచనం చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. అంతవరకు దేవుని యొక్క బలమైన చేతి కింద దీనంగా తగ్గించుకొని ఉండాలి. చిన్న సూత్రం యేసుప్రభువు వారు చెప్పారు హెచ్చింపుకు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను, హెచ్చించుకునేవాడు తగ్గించబడను. లూకా 18:14 పరిసయ్యుడు సుంకరి కథ చెప్పిన తర్వాత ఈ మాటలతో ముగిస్తాడు. అది సబ్మిసివ్. సో బర్నబాలు పౌలు ముఖ్యంగా పెద్దలకు లోబడుతున్నాడు. తన టైం కొరకై కనిపెడుతున్నాడు. మనం చిన్న వాటిని చేయటంలో నమ్మకంగా ఉంటే పెద్ద వాటిని, గొప్ప వాటిని దేవుడు ఇస్తాడు. చూడండి, పౌలు కూడా చిన్న వాటిలో అంటే సహాయం తీసుకెళ్లి అందించడం, యెరూషలేముకి మళ్ళీ తిరిగి అంత్యోక్యకు రావడం, ఇది చేశాడు. ఈ చిన్న చిన్న పనులు నేను చెయ్యను అని చెప్పట్లేదు ఆయన. కొన్నిసార్లు కొంతమందికి సంఘంలో పెద్ద పనులే ఇష్టం, కానీ చిన్న చిన్న పనులు చేయటం అంత ఇష్టం ఉండదు వారికి. నాకు ఈ పని చెప్పారేంటి అని బాధపడుతూ ఉంటారు కూడా.
చిన్న పనుల్లో నమ్మకంగా ఉంటే దేవుడు గొప్ప వాటిని ఇస్తాడు. తలాంతులు కథలు అదే నేర్చుకుంటాం. ఈ చిన్న వాటిలో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి గొప్ప వాటిని నీకు ఇస్తానని అక్కడ యజమానుడు చెప్పేది మనం వింటాం. సో మొదటిగా ఇక్కడ మనం ఏం చూసాం 13వ అధ్యాయంలో, he was submissive to the elders, he was waiting for his time to do the work of God. దేవుని యొక్క సమయం కొరకు ఆయన వెయిట్ చేస్తున్నాడు, తొందరపడట్లేదు. వెయిటింగ్ పీరియడ్ ఈజ్ నాట్ వేస్టెడ్ పీరియడ్. మనము వేచి ఉండే సమయం వ్యర్థమయ్యేది కాదు. దేవుడు తప్పక అంతకంటే గొప్పగా వాడుకుంటాడు, కానీ ఆ టైం రావాలి. తొందరపడి ముందు వెళ్తే దానివల్ల నష్టాన్ని మనం తెచ్చుకుంటాం. తర్వాత అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం, ఈ యాక్స్లో నుంచి కొన్ని సంగతులు అక్కడక్కడ మనం చూస్తాం. అప్పుడు తనకు హెచ్చింపు కలిగినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడబోతున్నాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 14th చాప్టర్. లుస్త్రలో బలహీన పాదములు గలవాన్ని పౌలు బాగు చేశాడు, గంతులు వేసి నడిచాడు. అది చూసిన వారు వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్న వాళ్ళు దేవతలే మనుషుల రూపం దాల్చి వచ్చారని చెప్పి వారికి దేవుని పేర్లు కూడా పెట్టారు. బర్నబాకు ద్యుపతి అని, పౌలు ముఖ్య ప్రసంగి కాబట్టి హెర్మే అని పెట్టారు. అంతేకాకుండా ఏం చేశారంటే 13వ వచనం, యాక్ట్స్ 14:13, పట్టణంకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల ఎద్దుకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. చూడండి, పూలదండలు వేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు. అంటే దేవుళ్ళకు బలి ఇస్తారు, అలాంటిది మనుషులకు ఇస్తున్నారు. మనల్ని ఎవరైనా పొగిడారనుకోండి, మన గురించి ఇతరులు మెచ్చుకున్నారనుకోండి, ఇక మనం ఎంత పొంగిపోతామో మనం చెప్పలేము. ఇంకా రాత్రి నిద్ర కూడా పట్టదు కొన్నిసార్లు. మనల్ని పొగిడిన సంగతి కొంతమందికి కూడా చెప్తాం. మనకిష్టం అలాగ పొగడతలు కదా. కానీ పౌలు అలాగా పొగిడించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. సో అందుకని ఏం చేశాడు చూడండి, వాట్ ఈజ్ రియాక్షన్. ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని 14:14 సమూహంలోనికి దూరి ఏమంటున్నారు, అయ్యరారా ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి స్వభావం కలిగిన మనుషులమే. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుని వైపు దేవుని వైపు తిరగవలనని సువార్త ప్రకటిస్తున్నాము. ఆయనే మనందరికీ కూడా ఈ ఋతువులను వర్షాన్ని ఇస్తున్నాడు. ఆయన సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి 18వ వచనం 18th verse, వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహం నాపుట బహు ప్రయాసమాయను. కష్టపడి బలి అర్పించేదాన్ని ఆపివేశారు. చూసారా ఎంత ఆశ్చర్యమైన సంగతి. ఇతరులు మెచ్చుకున్నప్పుడు వారు దాన్ని ఆపుతున్నారు. దేవుని మహిమను దొంగిలించకుండా జాగ్రత్త పడుతున్నారు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు పరిచర్లో ఉన్న శోధన ఏమిటంటే, దేవుని మహిమను మనము దొంగిలించే అవకాశం ఉంది. సాతాను అలాగే వాడు శోధిస్తాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 115వ కీర్తనలో కీర్తనల గ్రంథకర్త అంటున్నాడు, 1వ వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. మనకు కాదు మహిమ కలగాల్సిందే, దేవునికి మహిమ కలగాలి. మనకు ఇచ్చిన తలాంతులు వరాలు ఇచ్చిన దేవుడు మహిమపరచబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం కూడా. నా మహిమను ఇతరులకు ఇచ్చేవాడును కానా అని చెప్తాడు ఆయన. మనల్ని పైకెత్తుకునేది కాదు, దేవుని పైకెత్తాలి. ఆయన పైకెత్తినాడు నేను అనేకులను ఆకర్షించుకుంటానని యేసుప్రభువు చెప్తాడు. పౌలు ఇంకా రాస్తాడు దీని విషయంలో కూడా. 1 కొరింథీ 10వ అధ్యాయంలో 31వ వచనంలో, మనం ఏమి చేసినను తిరినను త్రాగినను దేవుని మహిమ కొరకు చేయాలి. ఇంకా సువార్త పని ఎలా చేయాలి చూడండి. తింటే తాగితే కూడా దేవుని నామానికి మహిమ కలగాలంటే. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు పౌలు. దేవుని మహిమను దొంగిలించకుండా ప్రయాసపడి ఆపారు. ఇది ఎప్పుడు వారిని మెచ్చుకున్నప్పుడు, వెన్ మెన్ ప్రైజ్డ్ దెమ్. తర్వాత వెన్ మెన్ పర్సిక్యూటెడ్ దెమ్. తర్వాత భాగంలో చూస్తాం, కిందలో ఉన్నాయి. మనుషులు హింసించినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు, అదే 14వ అధ్యాయం 19వ వచనం. అంతేకాని ఈకొనేంటి వచ్చి ప్రజలు జన సమూహాలు పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువి అతడు చనిపోయినని అనుకుని పట్టణం వెలుపలికి అతని ఈడ్చిరి. చూడండి, ప్రజలు మెచ్చుకోలు ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఇప్పుడు ఏ పెదవులతో అయితే మెచ్చుకున్నారో, ఏ చేతులతో పూదండలు వేయడానికి వచ్చారో, ఏ చేతులతో బలి ఇవ్వాలి అని అనుకున్నారో వీరికి, అలాంటి వారు ఏం చేస్తున్నారో అదే చేతులతో అదే పెదాలతో వారిని దూషించి
అదే పూలదండలు పట్టుకున్న రాళ్ళ చేతులతోనే రాళ్ళు పట్టుకొని విసురుతున్నారు. కొట్టి చంపేశారు అని కొంతమంది అంటారు. స్కాలర్స్ చనిపోయాడు పౌలు, దేవుడు లేపాడని. కానీ చచ్చేంతగా చేశారు. మనుషుల యొక్క పొగడ్తలు అలాగ ఉంటాయి. ఈరోజు పొగుడుతారు ప్రజలు, రేపు తెగుడుతారు. ఈ విషయంలో మనము పొంగిపోకూడదు. వారు పొగిడినప్పుడు, వారు దూషించినప్పుడు కృంగిపోకూడదు కూడా. తెగిడినప్పుడు కృంగిపోకూడదు. ఎప్పుడు ఒకటే స్టాండర్డ్లో ఉండాలి. పౌలు ఈ రెండింటినీ ఎదుర్కొన్నాడు. కీర్తి ఎందును సుకీర్తి, దుష్కీర్తులు ఎందు కూడా మేము ఒకేలా ఉంటామని పత్రికల్లో రాస్తాడు పౌలు. కాబట్టి ఈడ్చి బయట పడేస్తే పైకి లేచి ఏం చేస్తాడంటే ఆయన పట్టణంలో మళ్ళీ ప్రవేశించి దెర్బేకు బయలుదేరిపోయి అంత్యకు వచ్చి 22వ వచనం, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించరి. ఏ వ్యక్తి అయితే రాళ్లతో కొట్టబడి చచ్చిపోయాడని ఈడ్చి పడేశారో ఆ వ్యక్తి పైకి లేచి ఆయన శిష్యుల మనస్సులో దృఢపరుస్తున్నాడు. ఎంత విచిత్రమైన సంగతి. ఆయన అందరికీ దృఢపరచాలి, లేక ఆయన ధైర్యపరచాలి. పౌలు భయపడద్దు, దేవుడు నిన్ను వాడుకుంటాడు అలా చెప్తారు కదా, మిగిలిన వాళ్ళు చెప్పాలి. కానీ ఉల్టా పౌలే చెప్తున్నాడు అలాగా. మనం కొన్ని శ్రమలు కాదు, అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. పౌలు జీవితంలో ఇదే మనం నేర్చుకుంటాం. పౌలు ఈ మాటలు మాటి మాటికి చెప్తూనే ఉంటాడు. పరలోక రాజ్యానికి పోవడానికి ఒక పెద్ద గేట్ ఉంది అక్కడ. ఆ గేట్ పేరు ఏంటంటే ఈ వాక్య ప్రకారము 14:22 ప్రకారము అనేక శ్రమలు, అందులో నుంచే వెళ్ళాలి మనం. కాబట్టి పౌలు జీవితంలో అది నిజమే. చాలాసార్లు ఈ విషయాన్ని మనం చూస్తాం. 16వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యాలు 16. ఇక్కడ కూడా అలాగే. ఇక్కడ కూడా ఒక అద్భుత కార్యం జరిగిన తర్వాత వీరికి వచ్చిన సంగతి ఏంటంటే చెరసాల్లో వేశారు. వారి వస్త్రములు లాగివేసి 16:22 వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి వారు ఏం చేశారు, చెరసాల్లోనికి త్రోసి కాళ్ళకు బొండ వేసి బిగించిరి. 24 వచనం. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తామంటే మళ్ళీ ఫిలిప్పి పట్టణంలో జరిగిన సంగతి ఇది. ఫిలిప్పి పట్టణంలో కూడా మళ్ళీ అదే సంగతి జరిగింది. వారికి చెరసాల్లో వేశారు, కాళ్ళకు బొండలు వేశారు, వీపుకు చాలా దెబ్బలు కొట్టారు. అయితే ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు, అలాంటి సమయంలో రాత్రిపూట పైగా 25 అపోస్తుల కార్యాలు 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరే, ఖైదీలు వినుచుండరే. చూడండి ఎంత ఆశ్చర్యమైన సంగతి కదా. చాలా దెబ్బలు కొట్టిన వీపుకి వీరు పాటలు పాడుతున్నారు. యాకోబు రాస్తాడు, ఎప్పుడు పాటలు పాడాలో రాస్తాడు. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం, ఎవరికైనా శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయాలి. 13వ వచనం, ఎవరికైనా సంతోషం కలిగితే అతడు కీర్తనలు పాడవలేను. ఎంత ఆశ్చర్యమైన సంగతి కదా. పాటలు పాడుతున్నారు అంటే సంతోషంగా పాడుతున్నారు. పైగా ఇతరులను వారు బలపరుస్తున్నారు కూడా ఈ శ్రమల ద్వారా. ఫిలిప్పీలకు రాస్తూ, అంటే అదే పట్టణంలో శ్రమ పొందాడు, వారికే రాస్తూ 1వ అధ్యాయంలో 12వ వచనం, సహోదరులారా నాకు సంభవించిన ఈ సువార్త శ్రమలు అన్నమాట మరి ఎక్కువగా ప్రభులం ఒకటికే సమకూడినని మీరు తెలుసుకుని కోరుచున్నాను. సువార్త మరి ఎక్కువగా ప్రబలవడానికి పౌలుకు వచ్చిన శ్రమల ద్వారా ఇతరులు ధైర్యం తెచ్చుకొని 14వ వచనంలో ఉంది. మరి విశేషంగా ధైర్యం తెచ్చుకొని బలంగా సువార్త ప్రకటించారు. అందుకని వీరికే రాస్తున్నాడు. 4వ అధ్యాయం 4వ వచనం, ఫిలిపియన్స్ 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. పౌలు తన నిజ జీవితంలో హింసించబడినప్పుడు హింసలో దేవుని స్తుతించేది మనం చూస్తాం. కీర్తనలు పాడుతున్నాడు. ఇతరులకు కూడా ఆయన ప్రోత్సాహకరంగా ఉన్నాడు. మన జీవితాల్లో శ్రమలు కలిగినప్పుడు మనం కృంగిపోకూడదు. మనం ఏం చూస్తామంటే మనం ఏదైనా బాధ గుండా దుఃఖం గుండా వెళ్తుంటే అందరూ వచ్చి మనల్ని ఆదరించాలి, మనం చూడడానికి రాలేదు, మాకు ఫోన్ చేయలేదు, పట్టనట్టున్నారు, ఒక్క విశ్వాసం కూడా రాలేదు, ఇలా కంప్లైంట్స్ మనం వింటూ ఉంటాం. పౌలు అలాగ అనట్లేదు. పౌలే లేచి పౌలే వారిని ధైర్యపరుస్తున్నాడు. చూడండి, అలాంటి ధైర్యాన్ని కలిగిన వాడు పౌలు. సంతోషంతో, పైగా దుఃఖంతో కూడా కాదు.
కాబట్టి పౌలు ఇతరులు కీర్తించినప్పుడు, పొగిడినప్పుడు సంతోషపడలేదు. ఆయన దుఃఖంతో ఆపాడు. వస్త్రాలు చించుకునేది దుఃఖంలో ఉన్నప్పుడు. ఇతరులు దూషించినప్పుడు, హింసించినప్పుడు, చంపడానికి ప్రయత్నించినప్పుడు ధైర్యంగా ఉన్నాడు. సంతోషంగా పాటలు పాడుతున్నాడు. ఇతరులకు కూడా ధైర్యాన్ని ఇచ్చాడు. ఇంకో సంగతి చూద్దాం. 18వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల్లోనే కొన్ని విషయాలు చూస్తున్నాము. 18th చాప్టర్లో కొరింథీకి వచ్చాడు ఈయన ఏథెన్స్ నుంచి. అకుల ప్రిస్కిల్లాను కలుసుకున్నాడు. టెంట్ మేకర్గా వారితో కలిసి పనిచేస్తున్నాడు. 18:4. సో 18:3లో వారు అదే వృత్తి గలవారు కాబట్టి వారు కలిసి పని చేయచుండ్రి. 18:3 4th verseలో దేవుని వాక్యాన్ని ప్రతి విశ్రాంతి దినం సమాజ మందిరాల్లో బోధిస్తున్నాడు. దేవుడు కూడా ఆయనకు 18:9 and 10లో కనపడతాడు. ధైర్యంగా ఉండమని చెప్తాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తామంటే చేతులతో పనిచేస్తున్నాడు, నోటితో సువార్త ప్రకటిస్తున్నాడు. He is working with his own hands and also he is witnessing for the Lord. He is telling gospel to others. చాలా మంచి క్వాలిటీ, నాకు నచ్చిన క్వాలిటీ. పౌలు దీంట్లో ఒక మోడల్ వర్కర్గా మనకున్నాడు. సువార్త పని చేసేవాడు, అదే సమయంలో చేతులతో పని చేసేవాడు కూడా. యూదులకు ఒక సామెత ఉంది. ఆ సామెత ఏమిటంటే, నీ కుమారుడికి చేతితో పని చేసేది నేర్పించు, లేకుంటే దొంగతనమైనా నేర్పించు అని చెప్తుంటారు. నువ్వు పని చేయడం నేర్పించకపోతే వాడు ఆటోమేటిక్గా దొంగ అవుతాడని అర్థం. సో అందుకని యూదులందరూ ఒక చేతి పనిని కలిగి ఉండేవారు. టీచ్ యువర్ సన్ ఏ ఒకేషన్, అదర్వైజ్ టీచ్ హిమ్ హౌ టు స్టీల్. పౌలు టెంట్ మేకర్ అంటే మన క్లాత్ కాదు అది, అవన్నీ కూడా లెదర్ టెంట్స్ అన్నమాట. సో అలాంటివి వీరందరూ కలిసి పనిచేస్తున్నారు. పని చేస్తున్నాడు చేతులతో, సువార్త కూడా చెబుతున్నాడు. మంచి మాదిరికరమైన సంగతి. మాటిమాటికి ఈ మాట చెప్తూ ఉంటాడు పౌలు. 20వ అధ్యాయం Acts 20 ఎఫెసీ పెద్దలను మిలేతుకు పంపించి ఇలా అంటున్నాడు. 33 ఎవని వెండినైనను బంగారములైనను వస్త్రములైనను నేను ఆశించలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. చేతులతో కష్టపడుతున్నాడు. తన కొరకే కాదు సుమా, తనతో పాటు పనిచేసే వారి కోసం సహాయం చేయడానికి కూడా. చూసారా, మనం సంపాదించే ధనము మన కోసమే కాదు, కానీ మనతో పాటు కష్టపడే వారికి కూడా మనం స్పేర్ చేయాలని పౌలు చెప్తున్నాడు. సువార్త ప్రకటించేవాడు సువార్త ద్వారా జీవించాలి. 1 కొరింథీ 9:14లో కానీ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను వీటిలో దేనిని వినియోగించుకోలేదు. మీరు నాకు ఇలా చేయాలని ఈ సంగతులు రాయట్లేదు. ఎవడైనా నా అతిశయ నిరర్ధకం చేస్తే 15వ వచనం, నాకు మరణమే మేలు. చూడండి ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు. నాకు మరణమే మేలు, కానీ మీ కొరింథీయులారా మీ దగ్గర నుంచి నేను పైసలు తీసుకోనని చెప్తున్నాడు ఆయన. తన అవసరాల నిమిత్తము ఇతరులు సహాయం చేశారని చెప్తున్నాడు, కానీ కొరింథీయులతో తీసుకోవట్లేదు. కొన్ని చోట్ల అలాగా అంటాడు, కొన్ని చోట్ల తీసుకున్నాడు కూడా. 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. ఎందుకంటే సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. చూసారా, సువార్త మనము పనిచేసేవారుగా ఉన్నప్పటికీ, సెక్యులర్ జాబ్స్లో ఉన్నప్పటికీ పౌలు ఒక రోల్ మోడల్గా మనకున్నాడు. మనం సువార్త పని చేయ బద్ధులమై ఉన్నాము. ఆయనే చెప్తున్నాడు ఈ మాటలు. ఒక సంపూర్ణ సేవకు వచ్చిన వారే సువార్త ప్రకటించాలని అనుకుంటే ఈ ప్రపంచంలోని వారందరికీ మనం సువార్త ప్రకటించలేము. వి కెనాట్ రీచ్ దెమ్. అందుకనే రక్షణ పొందిన ప్రతి వారు కూడా సువార్త ప్రకటించి తీరాలి, లేకుంటే ఈ లోకానికి సువార్త ప్రకటించలేము. పౌలు అదే ఉద్దేశంతోనే జీవించాడు. రోమా 1వ అధ్యాయంలో 14వ వచనం, గ్రీసు దేశస్థులకు కాని వారికి జ్ఞానులకు మూఢులకు నేను రుణస్థుడను, అంటే బాకీ ఉన్నాను. ఏం బాకీ? సువార్త అనే బాకీ ఉన్నాడు. నేను సిద్ధంగా ఉన్నాను రోమాలో మీకు కూడా ప్రకటించడానికి. 16వ వచనం, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు. అది రక్షణ కలుగజేయటం, అది దేవుని శక్తి ఉన్నది. ప్రియులారా, సువార్త ప్రకటించేది మనకు శక్తిని ఇస్తుంది. సువార్త ప్రకటించినప్పుడు ఇతరులు రక్షించబడితే అది చూసినప్పుడు మనకు ఎంతో బలం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది కూడా.
గొప్ప దేవుని పనిలో భాగం తీసుకున్న సంతృప్తి మనకు దొరుకుతుంది. లేకుంటే మనము ఈ సువార్తను ఇతరులకు మనం చెప్పలేం, వ్యాపింప చేయలేం. మనం పౌలు 18వ అధ్యాయంలో పని చేస్తున్నాడు, అదే సమయంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త లేకపోతే ఆయనకి జీవితమే లేదు. అంత పట్టుదలతో సువార్త ప్రకటించాడు. మనకు తెలుసు కదా, సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. కొరింథీ, ఎఫెసీ, ఫిలిప్పీ పట్టణానికి, తెస్సలోనిక, బెరియా, వీటన్నిటికీ వెళ్తున్నాడు. ఆఖరికి రోమాకు కూడా వెళ్ళి సువార్త ప్రకటించింది మనం చూస్తాం. ఇంకొక సందర్భంలో అంటే పాల్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ సర్టన్ థింగ్స్ మనం చూస్తున్నాం. 21వ అధ్యాయం యాక్ట్స్ 21. పౌలు యెరూషలేముకు వెళ్తున్నాడు. ఇక్కడ సహోదరులు కలుసుకున్నారు వారిని. కైసరేకు వచ్చారు 21:8లో. ఫిలిప్పీ ఇంటిలో ప్రవేశించారు. అగప అనే ప్రవక్త వచ్చాడు యూదయ నుండి. పౌలు నడికట్టు తీసుకొని చేతులు కాళ్ళు కట్టుకొని, యూదులు యెరూషలేములో ఈయన్ను ఇలాగ బంధిస్తారు, అన్ని జనుల చేతికి అప్పగిస్తారు అని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు అని చెప్పారు. ఈయన అగప చెప్తున్నాడు. ఇప్పుడు వీరేమన్నారు? 12వ వచనం యాక్ట్స్ 21:12. ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంచెమే. నిజమే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా బంధించబడతాడు, అన్ని జనులకు అప్పగించబోతున్నాడు, చంపబడతాడు అని చెప్పబడుతున్నప్పుడు వీరేమంటున్నారు? పౌలు, నువ్వు వెళ్ళవద్దు, యెరూషలేముకు వెళ్ళవద్దు, ఇక్కడే ఉండు, ఇక్కడ ఉండి దేవుని సేవ చేయి అని చెప్తున్నారు వారు. ఆయన రెస్పాన్స్ ఏంటి చూడండి. పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేది ఎలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడకు మాత్రమే కాక చనిపోవటకు సిద్ధముగా ఉన్నాను. ఎంత గొప్ప మాట చూడండి. మనమైతే వీళ్ళందరూ బతలాడుతున్నారు కాబట్టి నేను పోను, నేను ఇక్కడే ఉంటానని చెప్తాం కదా. కానీ పౌలు అలా చెప్పట్లేదు. ఈ మాట చాలా ఏళ్ల కిందట నన్ను సంధించింది. 1980 ఆ సందర్భంలో సీనియర్ క్లాస్కి నేను లెసన్ ప్రిపేర్ అవుతున్నాను, పాల్స్ లైఫ్. ఈ మాట నేను చదివాను. అప్పుడు మా మిస్సెస్ హాస్పిటల్లో ఉంది, ఆపరేషన్ జరిగింది, కిడ్నీ ఆపరేషన్ చేశారు, ఇంకా సిగ్గానే ఉంది. మేమేమేమి ప్రార్థన చేసేవాళ్ళం అంటే ఆ సిక్ పీరియడ్లో హాస్పిటల్లో, ప్రభువా నువ్వు బాగు చేస్తే మా మిస్సెస్ని మేము కలిసి దేవుని సేవ చేస్తాం ప్రభు అని చెప్పేవాడు. ఇది చదివిన తర్వాత నాకు చాలా సిగ్గైంది. ఏంటి, ఎందుకు సిగ్గైందంటే పౌలు ఏమంటున్నాడంటే, నేను చనిపోయినా పర్వాలేదు కానీ నేను యెరూషలేముకు వెళ్ళి తీరుతాను, సేవ చేసి తీరుతాను అలాగే చెప్తున్నాను. అంటే ప్రాణాన్ని లెక్క చేయట్లేదు. జూనియర్స్ కూడా నేను క్లాస్ తీసుకున్నాను అదే పీరియడ్లో. షడ్రక్, మెషక్, అబేద్నెగో కథకు ప్రిపేర్ అవుతున్నాను. అగ్నిగుండం ఎదురుగా ఉంది. నెబుకద్నెజరు చెప్తున్నాడు, ఈ బంగారు పథకం నమస్కరించమని చెప్తున్నాడు వారికి. లాస్ట్ ఛాన్స్ ఇచ్చాడు, లేకుంటే అందులో పడేస్తానని చెప్తున్నాడు. అప్పుడు వారు ఇచ్చిన ఆన్సర్ అన్నమాట. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ఇలా చెప్తారు వారు, ఓ నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు ఈ అగ్నిగుండం నుంచి తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను ఓ రాజా, నీవు నిలువబెట్టించిన బంగారు పథకు నమస్కరింపమనియు పూజింపమనియు నీవు తెలుసుకొనము. ఈ 2 వాక్యాలు నేను మర్చిపోలేను. దేవుడు నాతో మాట్లాడాడు ఆ మాటలు. అప్పుడు ప్రార్థన చేంజ్ చేశాం, ప్రభువా మీ ఇష్టం, ఒకవేళ బ్రతికినా సరే లేకుంటా సరే, ఒకవేళ తీసుకున్నా మేము పరలోకంలో కలుసుకుంటామని ప్రార్థన చేంజ్ చేశాను నేను. పౌలు తన యొక్క కమిట్మెంట్ గురించి మనం చూస్తాం. కమిట్మెంట్, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఇతరులు వద్దని బతిలాడుతున్నప్పటికీ, తాను ఏదైతే ఎన్నుకున్నాడో ఆ గోల్ చేరుకునేదాకా తాను విశ్రమించేది లేదు. కమిట్మెంట్, అలాంటి కమిట్మెంట్ మనం కూడా కలిగి ఉండాలి. అందుకనే ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం పౌలు ఇలాగంటాడు, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం. ఫిలిప్పీలతో అంటాడు ఈ మాట. నేను చనిపోయి ప్రభు దగ్గర ఉండాలని నాకు ఆశ ఉంది, కానీ మీ అవసరాన్ని బట్టి ఇక్కడ ఉండాలని కూడా అనిపిస్తుంది. ఈ రెండింటి మధ్యలో నేను వెనుకబడి ఉన్నాను. ఈ మాటలు చెప్పాక అంటున్నాడు, ఇలా అంటాడు ఆ సందర్భంగా, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభము. ఎంత గొప్ప స్టేట్మెంట్ కదా. నేను ఒకసారి ఒక చిన్న అమ్మాయికి ఈ వాక్యం నేర్పిస్తున్నాను. మా ఇంట్లో హెల్ప్ చేయడానికి వచ్చింది మా బంధువుల అమ్మాయి. కొన్నిసార్లు ఒక 10 సార్లు చెప్పాక వాళ్ళు చెప్పమ్మా అంటే ఆ పిల్ల అంటది, ఈ
ఫిలిప్పి 1:27 చెప్పమంటే బ్రతుకుటైతే లాభము, చావైతే క్రీస్తే అంటది. చాలాసార్లు మన జీవితం అలాగే ఉంటుంది. పౌలు ఇప్పుడు మనతో చెప్తున్నాడు ఈ మాటలు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడిపోతున్నాము. దేవుడు బహుమానాలు ఇవ్వాలని దేవునికి ఇష్టము. అయితే మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? అందుకని అదే సందర్భంలో 2 కొరింథీ 5వ అధ్యాయంలో 10వ వచనంలో క్రీస్తు న్యాయపీఠం చెప్పిన తర్వాత 15వ వచనంలో ఈ మాటలు చెప్తాడు. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించినట్లు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాము. అలాంటి నిశ్చయిత మనం కలిగి ఉండాలి. ఇంకా తన జీవితంలో ఇంకా కొన్ని సందర్భాలు మనం చూస్తాం. దేవుడు ఆయన పరిచర్ను ఆశీర్వదించాడు. అనేక సంఘాలు కూడా కట్టబడుతున్నాయి. ఇప్పుడు తన పరిచర్య గురించి తాను ఇచ్చే స్టేట్మెంట్ చూడండి. ఏమంటున్నాడు తన గురించి తాను 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయంలో వారికి రాస్తూ అంటాడు. 9వ వచనం, ఏలైనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబనుటకు యోగ్యుడను కాను. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను. నాకు అనుగ్రహించబడిన కృప నిష్ఫలం కాలేదు, కానీ ఎక్కువ ప్రయాసపడ్డాను. అయితే ఏమంటాడంటే ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. చూడండి, ఇక్కడ పరిచర్యలో తాను తగ్గించుకోవడం మనం చూస్తున్నాం. మన పరిచర్యను దేవుడు ఆశీర్వదించితే మనం అతిశయిస్తాం కదా. ఇక్కడ పౌలు తగ్గించుకుంటున్నాడు. హ్యూమిలియేషన్ లేకుంటే హ్యూమిలిటీ ఇన్ మినిస్ట్రీ. ప్రభు పరిచర్య చేసేటప్పుడు దేవుడి సహాయం ద్వారానే చేశాను అని అకనాలెడ్జ్ చేస్తున్నాడు. మనం కూడా అలాగే ప్రతిదీ కూడా దేవుని యొక్క కృప ద్వారానే మనం చేస్తున్నాము. ఆ విషయం మర్చిపోకూడదు. మనం దేవుని కృప లేకుండా మనం జీవించలేము. ఆయన కృప ద్వారానే నేను చేశాను. ఇన్ని సంఘాలు కట్టిన తర్వాత పౌలు చెప్పే మాటలు ఇవి. నేను అపోస్తులుడని మటుకు యోగ్యుడని కాదు. నిజంగా కాదా? అపోస్తులందరికంటే ఎక్కువ వాడని, యాక్చువల్గా తక్కువ వాడని అంటున్నాడు. చూడండి, ఈ తగ్గింపును మనం తన జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 దాకా కలిసి ఉన్నాయి. ఏమని చెప్తున్నాడంటే, పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడను. 11th verse లాస్ట్ లైన్లో ఉంది. పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను. అపోస్తులందరిలో తక్కువవాడని అన్నాడా? ఇప్పుడేమంటున్నాడు? పరిశుద్ధులందరిలో అల్పుడని కాదు, అత్యల్పుడను, అంటే అందరికంటే తక్కువవాడని అంటున్నాడు. మరణానికి సమీపంగా వచ్చాడు. పౌలు తిమోతికి రాస్తున్నాడు పత్రికలో. రాసేటప్పుడు చివరి పత్రికలు ఇవి, పర్సనల్ లెటర్స్. 15వ వచనం, 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగింది, పూర్ణాంగీకారముకు యోగ్యమైంది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఎట్టి వారిలో? పాపులలో ప్రధానుడను. చూడండి, తన జీవితంలో ప్రభు సేవలో, ప్రభుకు ప్రీతికరమైన సేవ చేసే సందర్భాల్లో ప్రభు అత్యధికంగా వాడుకున్నప్పుడు, ప్రభును కలుసుకునే సమయం దగ్గరకు వచ్చే కొలది కూడా తనలో తగ్గింపును మనం చూస్తాం. మరి ఎక్కువగా చూస్తాం. ఎంత దగ్గరగా వస్తున్నాడో అంతగా తగ్గించుకుంటున్నాడు. చాలాసార్లు మనం జీవితంలో మన దేవుడు అంతగా ఆశీర్వదిస్తే మనం అంతగా హెచ్చించుకుంటాం. కానీ అలా కాదు, ఆయన తగ్గించుకుంటున్నాడు. తను ఒక నిష్ప్రయోజకమైన దాసుడుగా చెప్తున్నాడు. తను తగ్గించుకొని దేవుని కృప అంటున్నాడు ప్రతిదానికి. ఇది దేవుని కృప. ఎవరైనా మనల్ని అడుగుతారు కదా, ఏమండి బాగున్నారా అంటే మనం ఏమని చెప్తాం? కొన్నిసార్లు కొంతమంది బాగున్నామండి, మా పిల్లలు అలా ఇలా అని చెప్తారు. కానీ మనం ఏం చెప్పాలి? దేవుని కృప వల్ల బాగున్నామని చెప్పాలి. నేను ఆఫీస్లో ఇలాగే చెప్పేవాడిని. అందుకని ఒక ఆయన అన్నాడు, ఏమండి దేవుని కృప వల్ల బాగున్నారా దేవదనం గారు అన్నాడు. నేను అప్పుడు అన్నాను, యేసు ప్రభు కృప వల్ల బాగున్నానని చెప్పాను. సో వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ హిజ్ గ్రేస్. దట్స్ ద పాయింట్. ఆయన కృపను ఎల్లప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి. మన పరిచర్యలో దేవుడు హెచ్చించినప్పుడు. చూడండి, పౌలు ఎలాగా తగ్గించుకున్నాడో పరిచర్యలో మనం చూస్తాం. అంతేకాదు, అనేకమైన అఫ్లిక్షన్స్, ఇందాక మనం చూసింది హింసలు. అయితే హింసలే కాదు, హింసలంటే సువార్త కొరకు హింసించబడినప్పుడు. అయితే తన జీవితంలో వ్యక్తిగతంగా, శరీరంలో వ్యక్తిగతంగా ఆయన పొందిన బాధల గురించి కూడా చెప్తాడు. అలాంటప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? 2 కొరింథీ 11వ అధ్యాయంలో 23 నుంచి చాలా విషయాలు ఉన్నాయి.
నేను అనేక పర్యాయాలు చెరసాల్లో ఉన్నాను, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది. 24 యూదుల చేత 5 మార్లు 1 దాకా 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, రాత్రి మగులు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయాలు ప్రయాణముల్లోనూ, నదుల వల్ల ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోనైనా, నా స్వజనుల వల్ల ఆయన ఆపదల్లోనూ, అన్యజనుల వల్ల ఆయన ఆపదల్లోనూ, పట్టణంలో ఆపదలో, అరణ్యాల ఆపదలో, సముద్రంలో ఆపదలో, కపట సహోదరుల వల్ల ఆపదలు ఉంటుంది. ప్రయాసంతో, కష్టములతో, తరచుగా జాగరణతో, ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసాలతో, చలితో, దిగంబరత్వంతో ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవన్నీ కాకుండా సంఘం అన్నిటి గురించిన చింత నాకుంది అంటాడు. ఇన్ని శ్రమలు మనం ఎప్పుడైనా భరించామంటారా? నేను నంబర్లు వేసుకున్నాను, నాకు ఇక్కడి దాకా 24 దాకా వచ్చాయి. ఎక్కడ పోతే అక్కడ ఆపద, సముద్రంలో ఆపద, అడవిలో ఆపద, నేల మీదకి వస్తే ఇక్కడ ఆపదలే, సమాజంలో ఆపద, కపట సహోదరులు కూడా ఉన్నారు, యూదుల వల్ల ఆపదలు. ఎన్ని చూడండి. ఇది కాకుండా 12వ అధ్యాయంలో ఒక ముళ్ళు కూడా దేవుడు పెట్టాడు. 3 సార్లు ప్రార్థన చేశాడు తీసేయమని. దేవుడు తీసేయనని చెప్పాడు. ఎందుకంటే హెచ్చిపోకుండా శరీరంలో నలగొట్టడానికి దూతగా పెట్టానని తానే చెప్తాడు. అయితే ఏం చేశాడంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 9వ వచనం 2 Corinthians 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది అని ఆయన నాతో చెప్పాను. కాబట్టి క్రీస్తు శక్తి నా మీద నిలిచిండి నిమిత్తము బహు విశేషంగా బలహీనతలందే సంతోషంగా అతిశయపడుతును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కాబట్టి క్రీస్తు నిమిత్తం కలిగిన బలహీనతలో, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవంలో సంతోషించుచున్నాను. ఇన్ ఆల్ హిస్ అఫ్లిక్షన్స్ ఆల్సో హీ ఈస్ హ్యాపీ, హీ ఈస్ రిజాయిసింగ్. ఇంత గొప్ప జీవితాన్ని పౌలు కలిగి ఉన్నాడు. ఇన్ని శ్రమలు మన జీవితంలో రాలేదు. కొన్ని శ్రమలు దేవుడు అనుమతించాడు. వాటికే మనం ఎంతో నిరుత్సాహపడతాం, కృంగిపోతాం, అధైర్యపడతాం, ఇంకా ఆపు చేద్దాం అనుకుంటాం. చాలాసార్లు అలాగ డిస్కరేజ్ అవుతాం. ఈ నెవర్ డిస్కరేజ్డ్. తన శరీరంలో ముళ్ళు ఉన్నప్పటికీ ఆ ముళ్ళు ఏంటో తెలియదు మనకు. అయినప్పటికీ కూడా పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. తన నెగిటివ్ థింగ్స్ అన్ని పాజిటివ్గా మార్చుకుంటున్నాడు. ఎంత గొప్ప సంగతి కదా. కొన్ని సందర్భాలు, కొన్ని స్టేట్మెంట్స్ పౌలు జీవితంలోంచి మనం చూసాము. ఎలాగ తన సాక్ష్యమును ఆయన కాపాడుకోగలిగాడో, తన కిరీటమును ఎలాగో కాపాడుకోగలిగాడో, కారణాలు ఏంటో మనం చూసాం. ఇలాంటి సన్నివేశాల్లో, సందర్భాల్లో, ఇన్సిడెంట్స్లో మనం ఎలాగ ప్రవర్తిస్తున్నాం, మన వైఖరి ఏమిటి, మనం కూడా పౌల్లాగా జీవిస్తున్నాం. అలాగా పౌలు లాంటి వైఖరి మనం కలిగి ఉన్నాము. యాటిట్యూడ్ టువర్డ్స్ సచ్ థింగ్స్. బలలో పాలు పొందే ముందు మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుందాం. ప్రభువా, ఇన్ని శ్రమలు, ఇన్ని పోరాటాలు కూడా మేము వెళ్ళలేదు. అయితే పౌలు ఎప్పుడు తన జీవితంలో ఒకటే యాటిట్యూడ్ కలిగి ఉన్నాడు, పాజిటివ్ యాటిట్యూడ్. అన్నిటినీ మేలు కొరకు మార్చుకునేది, అన్నిటినీ సువార్త ప్రకటించడానికి మార్చుకునేవాడు ఆయన. బలహీనతల్ని కూడా. అలాంటి వైఖరి దయచేసి నాకు కూడా దయచేయండి అని ప్రభుని అడుగుదాం. అప్పుడు మనం కిరీటం పోగొట్టుకోకుండా కాపాడుకుంటాము. అప్పుడు ప్రభువు రాకడలో, 2వ రాకడలో, క్రీస్తు న్యాయపీఠం మీదట తప్పక ఈ బహుమానాన్ని స్వతంత్రించుకుంటాం. బలలో పాలు పొందే ముందు ఈ సంగతులు జ్ఞాపకం చేసుకుందాం, పరీక్షించుకుందాం. ప్రభువుకు ఆయాసకరమైన మార్గాలు మన జీవితంలో ఏమున్నాయో, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ ఆయన్ను మనం బాధ పెట్టామో, నిరుత్సాహపరిచామో, వేటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండలేకపోయామో, పౌలు వలె మన వైఖరి లేదో, వాటిని ఒప్పుకుందాం, సరి చేసుకుందాం, ప్రభు రక్తంలో కడుక్కుందాం. కడుక్కున్న తర్వాత బలను యోగ్యంగా సమీపిస్తాం. ప్రతివాడు తాను పరీక్షించుకునేవాళ్ళను అలాగు చేసి ఆ రెట్టెంతిని, ఆ పాత్రలోనిది త్రాగవలను. దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రభు వల్ల కొరకు వందనాలు చెల్లిస్తాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తు నామములో తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకై తండ్రి బలను సిద్ధపరిచినందుకు వందనాలు. బలలో పాలు పొందడానికి వీలుగా మాకు దేవుని వాక్యాన్ని పరీక్షించుకోవడానికి ఇచ్చినందుకు వందనాలు. పౌలు వలె మేము చాలాసార్లు జీవించలేదని తండ్రి ఒప్పుకుంటూ వస్తున్నాం ప్రభా. శ్రమల్లో, కష్టాల్లో, తండ్రి అనారోగ్యాల్లో ప్రభా, ఇతరులు పొగిడినప్పుడు, ఇతరులు దూషించినప్పుడు కూడా తండ్రి, ఇతరులు బతిలాడినప్పుడు చాలాసార్లు మీరు కోరినట్టుగా మేము ప్రవర్తించలేకపోయాం. పౌలు వలె మేము యాటిట్యూడ్ లేదు ప్రభా. దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. మీ రక్తంతో కడగండి ప్రభా. దొరికిన ప్రతి అవకాశాన్ని సువార్త కొరకు వాడడానికి
మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా మరి ఈ మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ బల్లను బట్టి వందనాలు, రెట్టకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బల్ల మీద ఉంచబడిన రెట్టకే మా అతిక్రమల కొరకు మీరు గాయపరచబడ్డ మీ శరీరాన్ని చూపిస్తుండగా మీకు వందనాలు. మీరు పొందిన ఈ శ్రమల వలన, దెబ్బల వలన మాకు స్వస్థత కలిగింది ప్రభా. ఈ రెట్టను మీ శరీరానికి గుర్తుగా ఉంది ప్రభా. ఇది జ్ఞాపకం చేసుకుంటూ ఇందులో యోగ్యంగా పాల్పొందుటకై మాకు సహాయం చేయమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన ఒక రాత్రి ఒక రెట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. ఎవరైతే దేవుని వాక్య వెలుగులో జీవితాలు పరీక్షించుకొని సిద్ధపడ్డారో అలాంటి వారు రెట్టెలో పాలు పొందడానికి మీరు ఆహ్వానించబడుతున్నారు. మీ ఇంటిలో కుటుంబంతో కలిసి రక్షణ పొందిన వారు, పరీక్షించుకొని సరి చేసుకున్న వారు రెట్టెలో భాగం తీసుకోండి. పాత్ర కొరకై వందనాలు చెల్లిస్తాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, నలుగొట్టబడిన మీ శరీరానికి గుర్తుగా ఉన్న రెట్టెలో పాలు పంపులు పొందుటకై మీరు ఇచ్చిన కృపకే వందనాలు. వాళ్ళ మీద పాత్రలోని ద్రాక్షారసముకే వందనాలు. మీరు మా కోసం కార్చిన అమూల్యమైన రక్తాన్ని చూపిస్తుండగా వందనాలు. మా పాపల నిమిత్తమై మీరు శిలువ మీద మీ రక్తం అంతటినీ కార్చారు. మా పాపములు ఒప్పుకున్నప్పుడు మీ రక్తం ద్వారా క్షమించి వేశారు తండ్రి. తండ్రితో మాకు సహవాసం ఇచ్చారు. ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉన్నాం ఈ రక్తం ద్వారా. అనుదినము ఈ రక్తం ద్వారానే పాపం మీద మాకు, శోధన మీద విజయం ఇస్తున్నారు. మీకు వందనాలు. ఇందులో కూడా మేము యోగ్యముగా పాలు పొందుటకు మాకు సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలో అయిన కొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు రెట్టెని తిని ఈ పాత్రలోనిది తాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. రెట్టెలో పాలు పొందిన వారు ఈ ద్రాక్షారసంలో కూడా పాలు పొందే ధన్యత కలిగి ఉంటారు. మీ గ్లాస్లో నుంచి చిన్న చుక్క మీరు తీసుకొని పాలు పొందవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన వాక్యముకే వందనాలు. మమ్మల్ని ప్రేమించి సిద్ధపరిచిన బల్లకే వందనాలు. వాక్యం ద్వారా మా హృదయాన్ని పరీక్షించుకొని బలలో యోగ్యముగా పాలు పొందుటకై మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఎవరైతే యోగ్యముగా పాలు పొందగలిగారో పరీక్షించుకొని వారిని బట్టి వందనాలు. తెలిసి తెలియక అయోగ్యంగా పాలు పొందిన వారి పట్ల మీ కనికరం కోరుచున్నాం. వచ్చే వారమైనా యోగ్యంగా పాలు పొందుటకు వారికి సహాయం చేయండి. ఆయా కారణాల ద్వారా పొందలేని వారికి కూడా మరి అవకాశం దయచేయమని ప్రార్థిస్తున్నాం. బల్ల మీద మిగిల్చబడిన రొట్టె ముక్కలు, ద్రాక్షారసము
చెదిరిపోయిన సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేస్తుండగా వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దయచేసి హెబ్రోన్లో జరిగే పరిచర్యలు కూడా మీరు ఆస్వాదించండి. అలాగే జంట నగరాల్లో ఉన్న సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కొరకు, ఇరుగు పొరుగు రాష్ట్రాల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, ప్రభా, న్యూఢిల్లీ, కల్కటా, అహ్మదాబాద్ తండ్రి, చెన్నై, జోహాషామా వీటన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవుని సేవకులు, జతపని వారు చేస్తున్న పరిస్థితిని దీవించండి. పరిశుద్ధులను కూడా మీరు కాపాడి భద్రపరచండి. దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, క్యాబినెట్ మినిస్టర్లు, గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేశం న్యాయంగా, నీతిగా పరిపాలించుటకు వారికి సహాయం చేయమని, దేవుని భయము, జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇరుగు పొరుగు దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మొదలగు దేశాల మధ్యలో ప్రభా మరి శాంతి సమాధానం దయచేయండి. గల్ఫ్ కంట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే అన్ని ఖండాల్లో చెదిరిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, నార్త్ అండ్ సౌత్ అమెరికాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సార్వత్రిక సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. కోవిడ్-19 బారిన ప్రపంచంలోని ప్రజలందరూ పడి ఎంతో బాధగుండా తండ్రి కలవరం గుండా వెళ్తున్నారు. నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నాం తండ్రి. ఇవి దేవుని తీర్పులన్నీ ప్రజలు గ్రహించి మారు మనసు పొందినట్లుగా అందరికీ సహాయం చేయమని, నిజమైన దేవుని తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభా వెంటిలేటర్స్ మీద ఐసీయూలో ఉన్నారో, ఎవరైతే బాధలు గుండా వెళ్తున్నారో తండ్రి, అలాంటి వారందరినీ మీరు కనికరించి బాగు చేయండి. మా సంఘాల్లో కూడా కొంతమంది ప్రభా బాధపడినప్పుడు మీరు తండ్రి ముట్టినందుకు వందనాలు, పరిపూర్ణ ఆరోగ్యం దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. రక్షణ లేని మా పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బాలరాజ్, సంతోష్, జానీ, దయాకర్, వెంకటకృష్ణ, నరేష్, భారతి వారికి రక్షణ దయచేయండి తండ్రి ప్రభా. అలాగే ఆరోగ్యం కొరకు కూడా షైని, సిస్టర్ రజనీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యశ్విన్ చిన్న బాబు కోసం ప్రార్థిస్తున్నాం. వెంకటరెడ్డి, శివరావు కోసం ప్రార్థిస్తున్నాం. బిట్టు కూడా జ్వరంతో బాధపడుతున్నాడు. మీరే ముట్టి బాగు చేయమని కూడా దేవా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కనికరించండి ప్రభా. అలాగే తండ్రి పెద్ద వయసులో ఉన్న సిస్టర్ల కొరకు ప్రార్థిస్తున్నాం. సునీతమ్మ, సుదర్శనమ్మ, హేమలత సిస్టర్ కొరకు, డాక్టర్ హెలెన్ కొరకు ప్రార్థిస్తున్నాం. సిస్టర్ డాక్టర్ హెలెన్, రాజయ్య యాక్సిడెంట్ అయింది, మీరే ముట్టి కాళ్ళు ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. అన్నమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. బాబు పురుషోత్తం గారికి తోడుగా ఉండండి. సోమాజిగూడలో కూడా హర్షన్ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రశాంతి, లియా, వనజ వారికి క్షేమకరమైన కాన్పు దయచేయండి. కటాక్షం సిస్టర్కి ఇచ్చిన సుఖమైన కాన్పుకే వందనాలు. తల్లిని బిడ్డను మీరు ఆరోగ్యంగా ఉంచమని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా మరి జాబ్స్ లేని పిల్లల్ని కూడా మీరు ముట్టి మీరు కనికరించి వారికి జాబ్స్ దయచేయండి. ఎప్సిబా కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే కెన్యాలో బ్యూలా స్మైల్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇప్సిత కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా చెన్నైలో ఎయిర్టెల్ సురేష్ వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. బాంబేలో తెల్మా కొరకు ప్రార్థిస్తున్నాం. కిమ్స్ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. సన్షైన్ నిమ్స్ పిల్లలు వారికి మీరే భద్రత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జీవగల మా తండ్రి, నమ్మకమైన దేవా తండ్రి, అమెరికాలో బ్రదర్ మిస్టర్ ట్రంప్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రెసిడెంట్ గారి కోసం తండ్రి, ఆయన కూడా మీరు మంచి ఆరోగ్యం దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి సహోదరి దేవక్కను ప్రభా మీరు తీసుకొని 1 year అవుతుంది ప్రభా. మరి ఈరంతట్లో కూడా హారిసన్ గారి కుటుంబానికి మీరు ఇచ్చిన పరలోక పాదానికే వందనాలు తండ్రి. పిల్లలందరికీ కూడా మున్నా కన్నా తండ్రి పాపులు వారికి మీ ఆదరణ విస్తరింపు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తాను ఎంత ప్రేమ కలదో జ్ఞాపకం చేసుకొని పిల్లలు కూడా తండ్రి ఆమె అడుగుజాడుల్లో నడుచుటకు మీరే సహాయపడమని దేవా ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. అలాగే ఇంతవరకు కూడా మీ సన్నిధి మాకు ఇచ్చారు. ఏ కుటుంబాలు అయితే ఈరోజు పాలు పొందగలిగారో ఈ ఆన్లైన్ మినిస్ట్రీలో ఆ కుటుంబాలన్నిటినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా మీరు తీసివేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా ప్రార్థనలన్నీ మీరు విన్నందుకు వందనాలు తండ్రి. మా అక్కర్లు కూడా తీర్చండి ప్రభా. నూతన యెరూషలేము ప్రార్థన మందిరం ఇచ్చిన వాగ్దానం కీర్తనలు 2:8, యెషయా 27:3 నెరవేర్చి మీరు అనుక్షణం కాపాడి భద్రపరచండి. అలాగే బోయనపల్లి బాలం రాకి ఇచ్చిన వాగ్దానాలు కూడా యెషయా 45:3, ఆదికాండం 13:17 నెరవేర్చండి. షామిపేటలో కూడా ఉన్న సంఘాన్ని కాపాడి భద్రపరచండి తండ్రి. కనాజిగూడలో కూడా మీ ఏర్పాటు చొప్పున మేము ఏదైనా పని ప్రారంభించడానికి మీరు ద్వారం తెరవమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని సంఘాల్లో ఉన్న వారందరినీ మీరు కాపాడి భద్రపరచండి. మాకు తెలియక ఆన్లైన్లో ఎవరైతే చూస్తున్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబం యొక్క అవసరం తీర్చండి. మీ రాకడ కొరకు ప్రభా, మీ రాకడ సమీపంగా ఉంది, ఎప్పుడైనా మీరు రావచ్చు కాబట్టి మేము సిద్ధంగా ఉండేలాగా మాకు సహాయం చేయండి.
మిగిలిన సమయం కూడా మాతో ఉండమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ప్రకటనలు గమనించండి. అనౌన్స్మెంట్స్. ఈ సాయంకాలము సండే స్కూల్ 6 గంటలకు ఉంది. దయచేసి పిల్లలు పెద్దవారు కూడా ఈ సండే క్లాస్ మీరు చూడవలసిందిగా మనం చేస్తున్నాం. తిరిగి సోమవారము మండే 6 PM టు ట్యూస్డే 6 PM, మంగళవారం 6 గంటల వరకు సాయంకాలము 24 hours చైన్ ప్రేయర్ ఉంది. మీరు ఇచ్చిన స్లాట్స్లో నమ్మకంగా భాగం తీసుకోండి. కనీసం 1 hour ప్రార్థన చేయండి, ఎక్కువసేపు కూడా చేయొచ్చు. తిరిగి బుధవారం రాత్రి 7 గంటలకు సంఘ ప్రార్థనకై మనం కలుసుకుంటాం. శుక్రవారం ఉదయం 10 గంటలకు సహోదరులు ఫాస్టింగ్ ప్రేయర్కై కలుసుకుంటారు, ఉపవాస ప్రార్థనకై ఆన్లైన్లో. వచ్చే ఆదివారం తెల్లవారుజామున 6 గంటలకు మైక్ ద్వారా సువార్త మందిరాల్లో వినిపించబడుతుంది. అలాగే ఇది ఆన్లైన్లో కూడా సువార్త పంపిస్తున్నాము. విశ్వాసులైన ప్రజలు ఈ సువార్తను మీ తెలిసిన వారికి, బంధువులకు, స్నేహితులకు, రక్షణ లేని వారికి ఫార్వర్డ్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. తిరిగి 10 గంటలకు ఆరాధనకై మనం కలుసుకుంటాం. ఈ ఆన్లైన్ పరిచయాలన్నిటి కొరకు ప్రార్థించండి, మీ భాగం తీసుకోండి, ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. అందరం కలిసి 733 పాట పాడుకుందాం. ప్రభుని దర్శనం సియోను గీతాల నుంచి 733. ప్రభుని దర్శనం యేసుని దర్శనముంది, సేవ చేయుము దేవునికి. ప్రభుని దర్శనం యేసుని దర్శనముంది, సేవ చేయుము దేవునికి. ఇండియా దేశము రక్షణకై నిన్నిది ఘోరమ్మనెను. ఇండియా దేశము రక్షణకై నిన్నిది ఘోరమ్మనెను. పాప సముద్ర అగాధములో ఆత్మలు మునిగేను. పాప సముద్ర అగాధములో ఆత్మలు మునిగేను. ప్రభుని దర్శనం యేసుని దర్శనముంది, సేవ చేయుము దేవునికి. ప్రభుని దర్శనం యేసుని దర్శనముంది, సేవ చేయుము దేవునికి. సిలువపై తన ప్రాణముని చెను కలుషాత్ములకై. సిలువపై తన ప్రాణముని చెను కలుషాత్ములకై. తన హృదయములో ఇండియా దేశమునకు స్థలమిచ్చెను. తన హృదయములో ఇండియా దేశమునకు స్థలమిచ్చెను. ప్రభుని దర్శనం యేసుని దర్శనముంది, సేవ చేయుము దేవునికి. ప్రభుని దర్శనం యేసుని దర్శనముంది, సేవ చేయుము దేవునికి. యౌవన జీవితమునంతటిని వ్యర్థము చేసితివి. యౌవన జీవితమునంతటిని వ్యర్థము చేసితివి. రక్షకుడేసుని తక్షణమే లేచి సేవించుమా. రక్షకుడేసుని తక్షణమే లేచి సేవించుమా. ప్రభుని దర్శనం యేసుని దర్శనం
దర్శనం పొంది సేవ చేయుము దేవునికి. ప్రభుని దర్శనం యేసుని దర్శనం పొంది సేవ చేయుము దేవునికి. ఆత్మల రక్షణకై సోదరుడా ఆశతో లేచిరా. ఆత్మల రక్షణకై సోదరుడా ఆశతో లేచిరా. విస్తారముగా విస్తారముగా పోతయున్నది నూతన బలమునరా. విస్తారముగా విస్తారముగా పోతయున్నది నూతన బలమునరా. ప్రభుని దర్శనం యేసుని దర్శనం పొంది సేవ చేయుము దేవునికి. ప్రభుని దర్శనం యేసుని దర్శనం పొంది సేవ చేయుము దేవునికి. గల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, ఇంతవరకు మీరు ఆన్లైన్ ఆరాధన పరిచయలో చేసిన సహాయంకే వందనాలు. ఆత్మతో సత్యంతో ఆరాధన చేయగలిగిన పిల్లలకే వందనాలు. బలలో యోగ్యంగా పాలు పొందగలిగిన ప్రజలకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చేయబడిన పరిచయను మానవ హద్దుబాటుతో ఆశీర్వదించి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రకటించబడిన కుడికల్లో మా భాగాన్ని నమ్మకంగా తీసుకోవడానికి మాకు సహాయం చేయండి. సాయంకాలం సండే క్లాస్ని దీవించండి. సోమవారం నుంచి మంగళవారం వరకు 24 hours చైన్ ప్రేయర్ దీవించండి. బుధవారం సంఘ ప్రార్థన దీవించండి. శుక్రవారం ఉదయం 10 గంటలకు సోదరులు ఫాస్టింగ్ ప్రేయర్ దీవించండి. అలాగే ఆదివారం తెల్లవారుజామున మైక్ మినిస్ట్రీ 10 గంటలకు తిరిగి ఆరాధన కొరకే మేము కలుసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కుడికలన్నింటిలో మా కుటుంబాలన్నీ కూడా నమ్మకంగా భాగం తీసుకోవడానికి సహాయపడండి. మాలో ఉన్న బలహీనలు బలపరచండి. పడిన వారిని లేవనెత్తండి. సందేహాల్లో ఉన్న వారిని ప్రభావ విశ్వాసంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరు ఏం చేసినా కూడా మా జీవితంలో ఒక ఏర్పాటు కలిగి ఉన్నారు. మేము ఆ ఏర్పాటులోనికి రాగలటకు సహాయం చేయండి. ప్రభావ మీరు ఆకడి కొరకు మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభావిక దాసులు మమ్మల్ని కూడా మీరు అమెరికాకు తెచ్చారు తండ్రి. ఇంతవరకు సహాయం చేశారు పరిచయలు, మీకు ఎంతో వదనాలు. మిగిలిన స్టే కూడా మీరు ఆశీర్వాదకరంగా చేయండి. వర్జీనియాలో ఉన్న సంఘాలను కూడా మీరు కాపాడి మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. మా పిల్లలతో కూడా మీరు ఉండండి. విశ్వాసుల కుటుంబంలో చెందిన వారందరి అవసరాలు మీరు తీర్చండి. మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచండి. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.